సీట్స్ వచ్చేసి అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 30. అందులో ఎన్డీఏ కూటమికి 16 అండ్ యూపీఏ కూటమికి 9. సో ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడుకుంటే ఎన్డీఏ కూటమిలో మొత్తం బీజేపీకి 6 సీట్స్ వచ్చాయి అండ్ అలాగే ఏఐఎన్ఆర్సీకి 10 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు యూపీఏ కూటమి గురించి మాట్లాడితే కంప్లీట్ గా 9 సీట్స్ వచ్చాయి. అందులో కాంగ్రెస్ కి 2, డిఎంకేకి 6 అండ్ అదర్స్ ఆబ్వియస్ గా 6 వచ్చాయి. సో ఇది 2021 లో వచ్చిన రిజల్ట్స్, జనాలు ఇచ్చిన తీర్పు. బట్ ఇప్పుడు 2026 విషయానికి వస్తే కంప్లీట్ గా సినారియోస్ అన్ని మారిపోయాయి. చూడాలి ఏ విధంగా బీజేపీ పాగా వేస్తుందో. వెస్ట్ బెంగాల్ లో అన్నా డిఎంకే టీవీకే అధినేత విజయ్ ఎలాంటి చీలికలకు దారితీస్తారు అండ్ అలాగే అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుందో తెలియాలంటే హార్డ్లీ ఇంకొక 3 to 4 minutes లో మనకి ఎగ్జిట్ పోల్ ద్వారా అన్ని తెలిసిపోతుంది అనమాట. సో ఇది 2021 లో వచ్చిన రిజల్ట్స్. 2026 లో ఏ విధంగా ఎన్ని సీట్లతో ఎవరు ఎలా గెలుస్తారనేది మరి కాసేపట్లో వి గోనా ట్రాక్ ఇట్. సో ఇది ఆశ. మనం చూసాం 2021 లో ఎన్ని సీట్స్ ఎవరెవరు ఎలా గెలిచారో విత్ పై చార్ట్ విత్ డేటా అన్ని కూడా మనం క్లియర్ గా చూపించాం. కానీ ఈసారి ఎవరు గెలుస్తారనేది కూడా చాలా ఉత్కంఠంగా రేగిందని చెప్పొచ్చు. ఓవర్ టు యు ఆశ. థ్యాంక్ యూ శివాని. 5 స్టేట్స్ సంబంధించి 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గతంలో 2021లో జరిగిన ఎలక్షన్స్ లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయి, ఏ పార్టీలు ఏ కూటమిగా ఏర్పడి అధికారాన్ని చేజిక్కించుకున్నా అనేది క్లియర్ కట్ గా విత్ ఫిగర్స్ తో పాటు మా కొలీగ్ శివాని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పశ్చిమ బెంగాల్ గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో తమిళనాడు కూడా అంతే కీలకంగా ఉంది. ఎందుకంటే టీవీకే పార్టీ అక్కడ విజయ్ చేసినటువంటి ప్రచారం గానీ వచ్చినటువంటి అడ్డంకులు కానీ యాక్చువల్ గా విజిల్ ఎంత సౌండ్ ఇస్తుంది, ఆ సౌండ్ తో ఎటువంటి ఫలితాలు మారబోతున్నాయి, ఏం జరగబోతుంది, నిజంగా విజయ్ సభలకు వచ్చిన జనాన్ని చూస్తే ఆ ఓట్ షేర్ పెరుగుతుందా లేదంటే జస్ట్ ఒక సినీ హీరోని చూడటానికే వచ్చారా అనేది కూడా మరి కాసేపట్లో తేలిపోతుంది. ఇక May 4th అయితే క్లియర్ గా మనకు ఒక ఎజంప్షన్, అసలు విజయ్ పార్టీ ప్రభావం ఎంత అనేది కూడా మనకు తమిళనాడు ఎలక్షన్స్ కి సంబంధించి స్పష్టంగా కనపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ రైట్. మనతో పాటు మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు రిటైర్డ్ నేవీ ఆఫీసర్ మనకు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. మోహన్ గారు వణక్కం. நமஸ்காரம் நமஸ்காரம் வணக்கம். நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கிறேன். சார் எப்படி இருக்கு இந்த எலெக்ஷன் ஒரு ஃபேஸ்ல முடிஞ்சதா? సో எப்படி இருக்கும்? స్టాలిన్ సర్కార్ తిరిపి వరుమా వరమాటియా? ఒక్కసారి వంశీ, ఎందుకంటే మనం తెలుగు వ్యూవర్స్ కాబట్టి మోహన్ గారికి ఏమైనా తెలుగు అర్థం అవుతుందో చెప్తా. మోహన్ గారు తెలుగు అర్థం అవుతుందా సార్? నేను తెలుగు కూడా మాట్లాడతాను, నో ప్రాబ్లం. తెలుగు தெரியுமா சார் உங்களுக்கு? మాట్లాడతాను. తెలుగు தெரியுமா? நல்லாவே தெரியும், பேசலாம். సూపర్. ட்ரை பண்றேன். తెలుగు பேச ட்ரை பண்றேன். యాక్చువల్లీ ఇది తమిళనాడు సినారియో ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే 2 సంవత్సరం ముందే మన మోడీ గారు, అమిత్ షా, మన యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు ఇద్దరు వచ్చి మన తమిళనాడుకు వచ్చే టైంలో చెప్పారన్నమాట. ఎందుకంటే ఆ టైంలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే టైంలో ఏడీఎంకే బీజేపీ కలవలేదు, ఇద్దరు వచ్చి విడివిడిగా కంటెస్ట్ చేశారన్నమాట. అందువల్ల టోటలీ స్వీప్ బై ద డిఎంకే పార్టీ. అప్పుడే వాళ్ళు అనుకున్నారు తప్పకుండా ఇదేదో ఒక తప్పు జరిగింది, మన దీనికి ఏదైనా ఒక కరెక్ట్ సొల్యూషన్ తీసుకోవాలి. Just 1 year before, Amit Shah has taken a stern decision to join hands with ADMK. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది మన రూలింగ్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ has gone into peak in తమిళనాడు. స్టాలిన్ గారు రాజ్పాలన వచ్చి ఆల్మోస్ట్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఇన్ ద డిక్లైనింగ్ స్టేజ్ ఓన్లీ, ఈవెన్ దో హీ వాస్ గివింగ్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద పబ్లిక్, స్టార్టింగ్ ఫ్రమ్ లేడీస్ ఫ్రీ బస్ ట్రావెల్. மோகன் சார் ஒரு சென்டிமெண்ட் இருக்கு தமிழ்நாட்ட. கவர்மெண்ட் சேஞ்ச் ஆகும், 5 வருஷத்துக்கு கவர்மெண்ட் சேஞ்ச் ஆகும். இந்த தமிழ்நாடு சர்க்கார் இன்ன பாக்கனா ஜெயலலிதா கருணாநிதி சேம் டர்ம்ல சேம் சினாரியோ மாறும். அபிவிருத்தி டெவலப்மெண்ட் ரூரல் டெவலப்மெண்ட் என்ன கிடையாது, ஒரு சென்டிமெண்ட் இருக்கு. இந்த சமயத்துல ఆ சென்டிமெண்ட் ரிப்பீட் ஆகுமா? கண்டிப்பா அது என்ன ஆச்சுன்னா, இப்போ வாட் ஹேப்பன்ஸ் the positive of Stalin government and the positive of Stalin government సరిగా ఇక్కడ పని చేయలేదు యాక్చువల్లీ చూస్తే. ఎందుకంటే the anti incumbency has gone to the peak. ఎందుకు? because 2-3 things are totally into the consideration. Drugs gone to the peak. Drugs usage by the school students నుంచి కాలేజ్ స్టూడెంట్స్ దాకా బయట డ్రగ్స్ లిక్కర్ ఇది గోయింగ్. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ బీస్ ఇచ్చి
వాళ్ళు డబ్బు లేకుండా దీంట్లో వచ్చిన డబ్బునే వాళ్ళు వచ్చి మేనేజ్ చేస్తున్నారు అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మోర్ దెన్ 13 మినిస్టర్స్ ఐ బీన్ పుట్ ఆన్ ద స్కామ్ దీంట్లో ఉన్నారన్నమాట. సో అందువల్లే ఇక్కడ టోటల్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఫర్ ద పీపుల్, జనాలకు వచ్చి యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువనే వాళ్ళకి ఇదైపోయింది. సెకండ్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎంతైనా ఫ్రీబీస్ ఇస్తే కూడా వాళ్ళకి మనసులో వచ్చి వేరే ఏదో ఒక రావాలి. ఎందుకంటే ఇక్కడ 5 years చేస్తే డిఎంకే నెవర్ టర్న్ ఇన్ దర్ లైఫ్ టైం లో సెకండ్ టైం కన్సిక్యూటివ్ విన్ చేయాలன்ற ఒక ఇది జయలలిత వందే. Only ADMK had won. Even in MGR period also, when he consequently he won 3 elections, MGR. Jayalalitha was also there. Even Edapadi also has come into the power after the demise of Jayalalitha. One election not election conducted, but he was nominated and he ruled about 4 years there. So, but DMK never come into rule. The second time. So that was the main reason అనుకోవచ్చు. చాలా మంది కింగ్ మేకర్ అంటున్నారు, కొంతమంది కింగే అవుతారు అంటున్నారు. Very much. Actually, TV guarantee చెప్పాలంటే he can be playing 2 roles. One is he is a game spoiler. Second is he is the kingmaker. Game spoiler ఎలాగంటే వాళ్ళకు ఉన్న the charisma of Vijay that has gone into really it's in a massive. పవన్ కళ్యాణ్ చూస్తే ఆంధ్రాలో చిరంజీవి ఆ స్టైల్ లోనే ఇక్కడ వచ్చారన్నమాట. He was also having that kind of a thinking that definitely NTR, MGR, he was calculating MGR, NTR also. అదన్నీ ఇక్కడ ప్రశ్న లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి చూసిన వాళ్ళందరూ ఫ్యాన్ బేస్ ఇస్ మోర్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఓట్ ఆర్ నాట్ తెలియదు. వాళ్ళకున్న పోలింగ్ ఎన్ని కాన్స్టిట్యున్సీ ఉందని కూడా వాళ్ళకి తెలియలేదు. కానీ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ అట్లీస్ట్ 18 to 20% ఓట్ షేరింగ్ వాడు తీసుకుంటాడు. మోహన్ గారు మీరు చెప్తున్నట్టుగా టీవీకే ప్రభావమే ఉండి వచ్చిన జనాలంతా ఓటు వేస్తే సో ఎవరికి మైనస్ అవుతుంది? అటు స్టాలిన్ కి మైనస్ అవుతుందా, ఇటు లేదంటే ఏడీఎంకే కు మైనస్ అవుతుందా? ఏం జరగబోతుంది? ఎవరి ఓట్లను చీల్చుతారు? ఇద్దరికి 8 to 10% ఈస్ గోయింగ్ టు గెట్. ఇద్దరికి -8 to 10%. ఎందుకంటే ఈస్ ఓన్లీ పాయింటింగ్ ఆన్ ద మైనారిటీస్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలు 18 above 18 up to 30 years of age వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే బీసీ గ్యాంగ్, తిరుమల 1 పార్టీ, విడుదల చిరుతగల్ కక్షి. సో వాళ్ళందరినీ వాడు తీసుకున్నారన్నమాట. సిమిలర్లీ ఏడీఎంకే కూటమిలో చూస్తే అక్కడ వచ్చి పాటాళి మక్కల్ కక్షి, పిఎంకే అన్బుమణి రామదాస్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. సో ఎందుకంటే ఏమవుతుందంటే వీళ్ళకి టోటలీ వచ్చే -8% to 10% ఈచ్ పార్టీ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ఇండివిజువల్ పార్టీ. డిఎంకే నుంచి 8 to 10% వెళ్ళిపోతుంది, ఏడీఎంకే నుంచి 8 to 10% వెళ్ళిపోతుంది. రైట్. ఇక్కడ ఒక అంశాన్ని మనం చూస్తే జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత అనేది కనిపించింది. అంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ అనేది అక్కడ లేదు. సో ఆ అపోజిషన్ ప్లేస్ ను విజయ్ ఫుల్ఫిల్ చేయగలడా? అబ్సల్యూట్లీ ఈ సంవత్సరం లేదు. డెఫినెట్లీ 2026 ఇస్ నాట్ పాసిబుల్. ఇఫ్ ఈ సర్వైవింగ్ అట్లీస్ట్ గెటింగ్ అబౌట్ 8 to 10 MLAs ఇన్ హిస్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే కనీసం 31 లో వాడు ఉంటే వాడి పార్టీ ఉంటే 36 లో ప్రాబబ్లీ హీ మే గెట్ అన్ ఆపర్చునిటీ టు కమ్ ఇన్ యాస్ చీఫ్ మినిస్టర్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు సర్వైవ్. ఎందుకంటే ఇక్కడ 1962 నుంచి చూస్తే 1957 లో స్టార్ట్ అయింది. వంశీ మనకి ఎగ్జాక్ట్ 6:30 వచ్చాయి పశ్చిమ బెంగాల్ సంబంధించి. ఫాస్ట్ గ్రూప్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి రిలీజ్ అయినటువంటి సిచువేషన్ చూస్తున్నాం. చాణక్య గురించి కూడా మనకు రిపోర్ట్స్ అయితే అందుతున్నాయి. టీఎంసీ 130 to 140 సీట్స్ తో మరలా అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. ఇక్కడ సాస్ అయితే టీఎంసీ 170 నుంచి 190 తో రాబోతుంది. భారతీయ జనతా పార్టీకి 120 నుంచి 130 స్థానాలు, అదర్స్ కి 17 స్థానాలు రాబోతున్నాయి అంటున్నారు. మొత్తంగా దేశం మొత్తం ఉత్కంఠభరితంగా చూస్తున్న ఎన్నికల్లో మరొకసారి ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి చాణక్య అదేవిధంగా సాస్ రెండు కూడా టీఎంసీకే పట్టం కట్టబోతున్నారు బెంగాల్ ఓటర్లని తీర్పునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీఎంసీ 170 నుంచి 190 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 150 నుంచి 160 స్థానాల్లో గెలుచుకోబోతున్నారంటూ కూడా సర్వేలు అయితే వెలువడుతున్న పరిస్థితి స్పష్టంగా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. చాణక్య సర్వే రిపోర్ట్స్ చూసినా సరే మనకి అదే కనిపిస్తుంది. టీఎంసీ 130 నుంచి 140 సీట్లు వరకు మనకి అక్కడ చెప్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఇక్కడ బీజేపీ 150 నుంచి 160 చెప్తున్నారు. సో మనకి సాస్కి చాణక్యకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీకి మనకి ఎడ్జిస్తూ ఉంటే కనుక సాస్ లో మనకి టీఎంసీకి ఎడ్జిస్తున్నారు.
రైట్. ఇక తమిళనాడు ఎలక్షన్స్ కి సంబంధించి కూడా రిజల్ట్ రాబోతుంది. ఇక అస్సాం గురించి చూస్తూ ఉన్నాం. మొత్తంగా మనం ఎగ్జిట్ పోల్స్ అయితే ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. సో అస్సాం గురించి చూస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ 68 నుంచి 72, కాంగ్రెస్ 22 నుంచి 26 సీట్లలో గెలవబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక చాణక్య కూడా 88 నుంచి 98, అటు కాంగ్రెస్ కు 22 నుంచి 33, అదర్స్ 3 నుంచి 5 స్థానాల్లో అస్సాంలో గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా అస్సాం గురించి మనం మాట్లాడుకుంటే ఇక శాస్ 84 నుంచి 90 సీట్లు, అంటే అందరూ ఊహించినట్టుగానే అస్సాం ఫలితం రాబోతుంది అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు ప్రజలు ఊహించారు, రాజకీయ విశ్లేషకులు కూడా అస్సాంలో మరోసారి కమల దళం కాషాయ జెండా ఎగరవేయబోతుంది అనేది సుస్పష్టంగా అస్సాం రిజల్ట్ గురించి కనిపిస్తుంది. ఒకసారి మనం పుదుచ్చేరి వెళ్దాం. పుదుచ్చేరిలో కూడా మనకి చాణక్య చూస్తుంటే బీజేపీ 17 నుంచి 20, కాంగ్రెస్ 9 నుంచి 13, టీవీకి అక్కడ ఒక్క స్థానంలో గెలవచ్చు, అంటే 0 to 1 ఐదర్ ఒక్క స్థానానికి. కేరళ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అక్కడ ఎల్డీఎఫ్ 61 నుంచి 66 స్థానాలు అయితే యూడీఎఫ్ 71 నుంచి 81 అంటూ కూడా సంచలన నివేదికలు అయితే వినిపిస్తున్నాయి. 70 to 80 సీట్స్ యూడీఎఫ్ గెలవబోతుంది, అంటే అక్కడ అధికారం మారబోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇక తమిళనాడుకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. శాస్ డిఎంకే 134 నుంచి 141 సీట్లు అయితే ఏఐడిఎంకే మరొకసారి అధికారాన్ని కోల్పోతుంది. 65 నుంచి 80 సీట్లే అక్కడ రాబోతున్నాయి. ఇక విజయ్ పార్టీ ఏదైతే ఉందో మనం మాట్లాడుకుంటున్నట్టుగా టీవీకే 18 నుంచి 24 సీట్లు కూడా వస్తాయంటూ చాణక్య ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న పరిస్థితి. మొత్తంగా తమిళనాడులో 234 సీట్లుంటే డిఎంకే 145 నుంచి 160 సీట్లు గెలుచుకొని మరొకసారి అధికారంలోకి రాబోతుంది. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఏఐడిఎంకే 84 నుంచి 90 స్థానాలు, టీవీకే 4 నుంచి 8 స్థానాలు, ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక పీపుల్స్ పల్స్ సర్వే చూస్తే 125 నుంచి 145 డిఎంకే, ఏఐడిఎంకే 65 నుంచి 80, టీవీకే 18 నుంచి 24 స్థానాలు గెలుచుకోబోతున్నట్టుగా కూడా తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. తమిళనాడులో మరొకసారి డిఎంకే జెండా ఎగురుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు. 3 సర్వేస్ చూస్తాము. 3 సర్వేస్ లో కూడా డిఎంకే కి ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. ఏఐడిఎంకే కి నెక్స్ట్ ప్లేస్, ఆ తర్వాత టీవీకే దాదాపుగా ఎంత హైయెస్ట్ ఇస్తున్నా 4 to 8 లేదంటే 12 ఓట్స్ మాత్రం, లేదంటే 24 హైయెస్ట్ గా ఇస్తుంది. అది కూడా మనకి పీపుల్స్ పర్సన్ సంబంధించినటువంటి సర్వే చూసుకుంటే కనుక తమిళనాడులో హాట్ సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఆ సర్వే రిపోర్ట్స్ కూడా మనకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్ 6:30 నుంచి మనకి సర్వే రిపోర్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ లో మనం చూస్తున్నట్టుగా టీఎంసీ అక్కడ మరొకసారి, ఇక మనకి టీఎంసీ సంబంధించి సాస్ లో ఒక విధంగా కనిపిస్తుంది, చాణక్య ఒక విధంగా కనిపిస్తుంది. రెండింటి సర్వే రిపోర్ట్స్ అనేది భిన్నంగా కనిపిస్తున్నాయి. మరికొన్ని రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయి, వచ్చిన దాని గురించి కూడా మాట్లాడదాం. కాకపోతే సార్, ఇంతకు ముందు మనం పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక సిచ్యువేషన్స్ వచ్చాయి. పోలింగ్ పర్సెంటేజ్ స్టిల్ ఇంకా అక్కడ కంటిన్యూ అవుతోంది. 90% అబోవ్, ఫస్ట్ విడతలో కావచ్చు, రెండో విడత పోలింగ్ లో కావచ్చు, 90% అబోవ్ మనకి పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? వ్యతిరేక ఓట్ అనుకోవచ్చా, లేదంటే ఉన్నటువంటి గవర్నమెంట్ మీద వద్దు మనకి బీజేపీ కావాలని చెప్పి కోరుకుంటారా, ఎట్లా చూడొచ్చు అంటారు? బెనర్జీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు టాటా నానో కార్ అనే ఫ్యాక్టరీని అక్కడ పెడతామంటే వ్యవసాయ భూముల్ని వేస్ట్ చేయకూడదు ఇండస్ట్రీస్కి అని చెప్పి నానా గొడవ చేసి ప్రజల్లో అదొక స్లోగన్ కింద తీసుకెళ్ళి గెలిచారు. ఆ టాటా నానో కారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. 4,900 కోట్లు ఎంతో అపరాధం కూడా ఏదో కట్టారు. ఇప్పుడు చూస్తే ఈమె ఇప్పుడు ఓటుకి వెళ్తున్నప్పుడు గ్యాంగ్ రేపు జరిగింది హాస్పిటల్లో. శారదా చిట్ ఫండ్ ఇష్యూ అనేది ఒకటి ఉంది ఏమండి. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగింది. ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇప్పుడు మీరు జీడిపి గ్రోత్ నేషనల్ యావరేజ్తో చూస్తే అక్కడ తక్కువ, కాంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ లెస్. ఓకే, ఈ ఫ్యాక్టర్స్తో వెళ్ళినప్పుడు ఇప్పుడు పూర్వంలా లేరండి ప్రజలు. యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, ఓల్డ్ పీపుల్, 3 కేటగిరీకి తీస్తే యంగ్స్టర్స్ అందరూ కూడాను స్మార్ట్ ఫోన్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, మనకేంటి, మనం ఇలా ఉన్నాము. మీరు వలసదారులను చూస్తే మీరు ఒకసారి మీరు ఒక 10.22 కోట్లు ఉన్న ప్రజలు 2.8 crores ప్రజలు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. అందులోనూ సూరత్లో ఒక్కచోటే 2.5 లక్షల మంది బెంగాలీస్ ఉన్నారు. యూ విల్ బి సర్ప్రైజ్డ్. బెంగాలీ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ ఆర్ ద సెకండ్ ఆఫ్టర్ హిందీ స్పీకింగ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళ కమ్యూనికేషను పెరిగింది ఇదివరకు అన్నాను. ఆ పెరగడం వలన తెలుసుకుంటున్నారు మనకేంటి లోటు అవుతోంది గవర్నమెంట్లో,
మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు, బాగుంటున్నారు కదా. ఇప్పటికీ మీరు చూస్తే నేను ఈ మధ్యనే మన డిసెంబర్లో వెళ్ళా, జనవరిలో వెళ్ళా కలకత్తాలో. ఇప్పటికీ మెయిన్ రోడ్ల మీద ట్యాప్ పెట్టుకుని అక్కడే స్నానాలు చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు కలకత్తా సిటీలో, విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 1 crore పాపులేషన్. ఐఎమ్ సర్ప్రైజ్. సేమ్ థింగ్ డ్రామా ఐ హ్యావ్ సీన్ 1977 ఆల్సో. 2025, 26, 24 కూడా నేను వెళ్ళాను కలకత్తాలో. సో ప్రజలు మార్పు కోరుకోవడం అనేది సహజం. ఇప్పుడు చూడండి, పర్సంటేజ్ ఓటింగ్ ప్యాటర్న్ అన్నారు కదా, మా లెక్క 2021లో చూస్తే బీజేపీకి 38% వచ్చింది, 38.4%. అదే మీకు పార్లమెంట్ ఎలక్షన్లు 24లో జరిగినప్పుడు 39.1 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పెరిగింది, తగ్గలేదేమీను. అక్కడ మీకు స్పాయిల్ చేసిన అదే మమతాకి చూశారనుకోండి, మమతా పార్టీకి 48.5% వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్కి 46.2 అయిపోయింది. ప్లస్ ఇండిపెండెంట్ల దగ్గర నుంచి కాంగ్రెస్కి 4.7% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మన దేశంలో పరిస్థితులు చూస్తూ అక్కడ ప్రజలు కూడా చూస్తున్నారు. బోర్డర్స్లో ఏం జరిగాయి అనేది చూశారు, అస్సాంలో ఏం జరిగాయి అని చూశారు. సర్ అనే దానికి చక్రవర్తి గారు మాట్లాడదాం. సో మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. సో ఎడ్జ్ లో ఉన్నవి ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వస్తున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం కాబోతున్నాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. ఆశ, మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎగ్జాక్ట్ గా ఎప్పుడైతే నామినేషన్ల పర్వం మొదలైందో ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అందరికన్నా ముందుగానే ఐ న్యూస్ స్క్రీన్ పై మీరు చూస్తారు అన్నట్టుగానే ఆ నెంబర్స్ క్లియర్ కట్ గా చూపిస్తూ ఉన్నాం. అండ్ ఆ నెంబర్స్ చూపించటమే కాదు, ఆ నెంబర్స్ ఎలా వస్తున్నాయి, ఆ నెంబర్ గేమ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా విశ్లేషకులతో చర్చ చేపట్టి ఒక సవివరమైన వివరణ ఇచ్చే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తుంది. సో మొత్తంగా కంటిన్యూ అవుతుంది. సో ఏ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాలని లేదు. చాలా సందర్భాల్లో మనం ఎగ్జిట్ పోల్స్ తారుమారైనటువంటి భిన్న వాతావరణం కనిపించినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. దానికి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఇస్తున్నటువంటి ఫిగర్స్ లేదంటే ఆ డిఫరెన్సెస్ కూడా మనకి తీరుగా కనిపిస్తున్నాయి. మే 4వ తేదీ ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ గా ఏం రిజల్ట్ ఇచ్చారు ప్రజలు అనేది మినిట్ టు మినిట్ అప్డేట్. ఎవ్రీ మినిట్ ఏం జరగబోతోంది, ఏ స్టేట్ లో, ఏ నియోజకవర్గాల్లో, ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, అక్కడ అధికార పార్టీ మారబోతుందా లేదంటే కంటిన్యూ అవబోతుందా అనేది మే 4th కూడా మనం ట్రాక్ చేద్దాం తప్పకుండా. అది కూడా మొత్తంగా రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా మనం చూడబోతున్నాం. సో డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి మనం నర్రా విజయ్ గారితో మాట్లాడదాం. సో నర్రా విజయ్ గారు, మొత్తంగా అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది, కానీ పశ్చిమ బెంగాల్ గురించి ఎడ్జ్ లో వస్తూ ఉన్నాయి ఫలితాలు. సో రకరకాల విశ్లేషణలు చక్రవర్తి గారు చెప్తున్నట్టుగా, సో ఇప్పుడు యూత్ అటు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వైపు చూడొచ్చు. అండ్ మోదీ షా కూడా ఖచ్చితంగా ఈసారి అక్కడ టార్గెట్ చేశారు. కానీ పశ్చిమ బెంగాల్లో దీదీని ఢీకొట్టే అంత నాయకుడు అక్కడ అంటే లోకల్ నాయకుడు లేకపోవటం భారతీయ జనతా పార్టీకి ఒక మైనస్ గా కనిపిస్తోంది. ఈ మైనస్ ని ఏ విధంగా వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగారంటారు? ఒకవేళ అదే వర్కౌట్ ఏమన్నా అయితే అయ్యే అవకాశం ఉంటుంది తృణమూల్ కాంగ్రెస్ కి. ఎందుకంటే అంత బయట వాళ్ళు అక్కడ బెంగాలీ ఆత్మగౌరవం అనేది కూడా బెంగాలీకి సంబంధించినటువంటిది. బయట ఇక్కడ దీది ఒక వర్డ్ కూడా వాడారు, నేను పశ్చిమ బెంగాల్ కూతుర్ని అంటూ కూడా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ఇదే కాదు, అంత ఇంత ప్రధానమంత్రి అయినా మోడీ గుజరాత్ పోయినప్పుడు నేను గుజరాతీ అని ఆత్మగౌరవం అనేది లేపుతాడు అక్కడికి పోయి కూడా. అది ఇంత ఇన్నిసార్లు మహిళా రిజర్వేషన్ బయట వాళ్ళంతా పోయి యోగి కానించి మొదలు పెడితే బయట వాళ్ళంతా పోయి ఒక్క మమతా బెనర్జీని మహిళా రిజర్వేషన్ సమయంలో ఒక్క మహిళను ఢీకొట్టడానికి ఇంతమంది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా పోయి ఢీకొట్టిరు. అది ప్రజలు ఏం చెప్తారో చూడాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం
టైట్ పొజిషన్ వస్తుంది. Yes, yes. జస్ట్ 5-10 సీట్లు మ్యాట్రిక్స్ కూడా సేమ్ బీజేపీకి మనకి లీడ్ ఇస్తుంది 146 to 161 అని చెప్పి. ఆ మాత్రం తేడాతో వచ్చింది అంటే ఇక బీజేపీ సిఆర్పిఎఫ్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎన్నికల కమిషన్ దీని వల్లనే బయటపడిన. ఒకవేళ అదే ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎస్ఐఆర్ రిఫ్లెక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది మెయిన్ కామెంట్ అదే కదా. ఎస్ఐఆర్ నా దీది గారు చెప్పొచ్చు కానీ నా అభిప్రాయం అయితే ఎస్ఐఆర్ కంటే కూడా ఈ సిఆర్పిఎఫ్ ఎలక్షన్ కమిషన్ చేసిన మ్యానిపులేషనే ఎక్కువ ఇంపాక్ట్. ఈ 5-10 సీట్ల తేడా అదే కనుక ఉన్నట్లయితే ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే ఆ ఎఫెక్ట్ పనిచేసినట్టు ఉంటుంది. ప్లస్ మతానికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్నారని. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తే ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వమే ఫేస్ చేయాలి అది. ఎందుకంటే మొత్తం వాళ్ళ దేశ రక్షణ చూడాల్సింది వాళ్ళే. వాళ్ళు చూడకుండా ప్లస్ వాళ్ళు చట్టం కూడా మార్చారు. బార్డర్ సెక్యూరిటీ బిఎస్ఎఫ్ చట్టము గతంలో బార్డర్ నుంచి భారతదేశం అంతా ఇంటర్నేషనల్ బార్డర్ ఏది ఉన్నా 35 కిలోమీటర్స్ వరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. వీళ్ళు వచ్చి 50 కిలోమీటర్స్ చేశారు. అది ఉన్నటువంటి వాళ్ళు 50 కిలోమీటర్స్ వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలే పనిచేయవు, మొత్తం కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎఫ్దే పనిచేసేటువంటి అవకాశం. అవన్నీ మార్చినా కానీ ఎలక్షన్ల కోసం మతానికి సంబంధించినటువంటి అంశం వీళ్ళు లేపితే ఆమె లోకల్గా ఉన్నటువంటి అంశాన్ని మమతా బెనర్జీ రావడం జరిగింది. ప్లస్ మమతా బెనర్జీ థర్డ్ టైం అయిపోయింది, ఫోర్త్ టైం ఉన్నటువంటి నేపథ్యంలో సహసిద్ధమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది ప్రజల్లో, ఒక అసంతృప్తి, ఒక మాకేం చేయలేదు అనేది ఎవరైనా ఉంటుంది. అదే టైంలో వీళ్ళు మేము మతానికి సంబంధించినటువంటిది ఈ అధికార బలం ఇవే బీజేపీ డెవలప్మెంట్ ఎక్కడ ఉండదు. నేను మిగతా ఇప్పుడు చూసిన దాంట్లో ఉత్తరప్రదేశ్ నుంచి వలసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రావట్లేరా, బీహార్ నుంచి వస్తలేరా, వాళ్ళు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నటువంటిది. వాళ్ళ డెవలప్మెంట్ సౌత్ ఇండియా నుంచే డబ్బులన్నీ అడిపోతున్నాయి తప్ప ఉత్తరప్రదేశ్ కు బీహార్ కు పోతున్నాయి తప్ప అక్కడి నుంచి ఇక్కడికి ఏం వస్తలేవు. సెంటిమెంటే ఎమోషన్. ముందు మరొక ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు వస్తున్నాయి. ఒకసారి ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్తిక్ గారి దగ్గర జాయిన్ అవుదాం. మనకి పీపుల్స్ ఫస్ట్ తమిళనాడు సంబంధించి డిఎంకే అక్కడ మనకి ఎడ్జ్ కనిపిస్తోంది. 125 to 140 సీట్స్ వస్తాయని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి పుదుచ్చేరి చూసుకుంటే కనుక సాస్ రిపోర్ట్ ప్రకారం అక్కడ బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నారు. 17 to 19 సీట్స్ వచ్చే అవకాశం ఉందనేది. ఇక మనకి అస్సాం చూసుకుంటే కనుక అస్సాంలో మనకి ఎగ్జిట్ పోల్స్ చాణక్య రిపోర్ట్ చూస్తే కనుక 88 to 98 తో బీజేపీ కూటమికి అక్కడ ఎడ్జ్ ఉందనేది ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం. పుదుచ్చేరి కూడా మరలా భారతీయ జనతా పార్టీ రాబోతుంది. అక్కడ 17 to 22 సీట్స్ తో రాబోతుంది. ఇక కేరళంలో 61 to 66 ఎల్డీఎఫ్ కు వస్తే యుడిఎఫ్ రాబోతుంది 76 to 81 అంటూ సర్వే చెప్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ కాస్త ఊపిరి పీల్చుకుంటుందేమో చూడాలి ఆశ. మొత్తంగా ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం అక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం 1 నుంచి 3 సీట్లు గెలవబోతున్నట్టుగా కూడా కేరళం కి సంబంధించి మనం ఎగ్జిట్ పోల్స్ అయితే చూస్తున్నాం. ఒకసారి మనం కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. ఒక రకంగా చూస్తే ఇది 5 రాష్ట్రాల ఎన్నికలు కాదు, ఒక మినీ ఎన్నికల సంగ్రామంగా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఈ ఫలితాలతో భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలు వస్తే దేశ రాజకీయాల్లోనే కొన్ని సరికొత్త మార్పులు రాబోతున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో ఈ ఫలితాలు మొత్తంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు అమలు చేసే దిశగానే పయనం సాగించే విధంగా ఉన్నాయంటారా? ఎప్పుడైనా బంచ్ ఆఫ్ స్టేట్స్ ఎన్నికలు వచ్చినప్పుడు అది మినీ భారత ఎన్నికల కింద మనం చూడటం కామన్. కానీ ఇదేమి మినీ భారత ఎన్నికలు ఏమి కాదు. కానీ నిజానికి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు బెంగాల్, తమిళనాడు కొద్ది పెద్ద రాష్ట్రాలు, ఇంపార్టెంట్ రాష్ట్రాలు. సో తమిళనాడు నుంచి మొదలు పెడతాం, ఎందుకంటే మన బోర్డర్ స్టేట్ కాబట్టి ఆంధ్రాకి. తమిళనాడు నుంచి మొదలు పెట్టినప్పుడు నా వ్యక్తిగత అంచనా మేరకు డిఎంకేకి 130 స్థానాలతో మళ్ళీ అధికారం రాబోతా ఉంది. స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. విజయ్ అది మామూలుగా ఏంటంటే అక్కడ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే కూటమి మధ్య ఫైట్ ఉంటది. కానీ ఈసారి ట్రయాంగిల్ ఫైట్ నడిచింది విజయ్ టీవీకే పార్టీ పెట్టడం వల్ల. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో విజయ్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేటువంటి రకరకాల చర్చలు నడిచాయి. నా ఉద్దేశంలో విజయ్ ఇద్దరికి మైనసే, ఇద్దరికి ప్లస్. ఎలా అంటే విజయ్కి పడే ఓట్లు దళిత ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, మైనార్టీ ఓట్ బ్యాంకు, ఈ ద్రవిడ కల్చర్ రైట్ పాయింటెడ్ ఓట్ బ్యాంక్ పడింది. అది డిఎంకే ఓట్ బ్యాంక్. తర్వాత ఇంకో రకంగా అన్నాడీఎంకే కూటమికి ఎలా మైనస్ అయ్యారని యాంటీ ఇన్కన్వెన్సీ ఓటుని చీల్చారు. ఆ రకంగా అన్నాడీఎంకే కూటమి మైనస్ అంటే ఇద్దరికి మైనస్ అయ్యాడు. కానీ విజయ్ ఇద్దరికి మైనస్ కాగలిగాడు, ఓట్లు చేర్చగలిగాడు. కానీ తను గెలవగలిగింది పెద్దకేం లేదు. అతను 10 అని 10 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ గెలవడానికి అవకాశం ఉంది. 10 సీట్లు పైన ఒక 2-3 గెలవచ్చు, 10 సీట్లకి కింద 2-3 కావచ్చు. కానీ ఏదైనా విజయ్ ప్రభావం చాలా నామినల్. ఒక 7 జిల్లాల్లో ఉంది, 30 నియోజకవర్గాల్లో అతని ప్రభావం ఉంది. ఒక 10 సీట్లు
పైన అతను గెలవగలిగినది నా వ్యక్తిగత అంచనా. అన్నాడీఎంకే కూటమి 60 నుంచి 70 సీట్ల వరకు గెలవచ్చు అనేటువంటిది నా అంచనా. అన్నాడీఎంకే కూటమికి ఉన్న మైనస్ ఏంటంటే వాళ్ళకి నాయకులు లేడు. స్టాలిన్ ఢీకొట్టగలిగే నాయకులు అన్నాడీఎంకే కూటమికి లేడు. పళనిస్వామి నాయకులు అయినప్పటికీ కూడా అతను ఒక ఏరియాకి నాయకుడు తప్ప స్టేట్ వైడ్ ప్రభావం చూసే నాయకుడు కాదు. ఏరియాతో చనిపోయిన తర్వాత వాళ్ళకి నాయకత్వ సమస్య ఉంది. రెండోది తమిళనాడు ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మైనస్. ఎందుకంటే బీజేపీ మీద నార్త్ ఇండియా పార్టీ అని, బీజేపీ హిందీ పార్టీ అని ఒక ముద్ర తమిళ్లో ఉంటది. కార్తిక్ గారు విజయ్ తీసుకున్న స్టెప్ కరెక్ట్ అంటారా? అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలోకి రావాలంటూ విజయ్ని ఆహ్వానించారు. విజయ్ ఆ స్టెప్ తీసుకోకపోవటం తమిళ ఓటర్లను ప్రసన్నం చేసుకోగలిగిందంటారా? ఒక రకంగా నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పారు రాజకీయ శూన్యత ఉంది, జయలలిత మరణించిన తర్వాత అంత స్ట్రాంగ్ లీడర్ లేరని. నెక్స్ట్ విజయ్ వైపు చూస్తుందా తమిళ ప్రజానికం? విజయ్ తీసుకున్న స్టాండ్ ఈ ఎలక్షన్స్ లో ప్రభావం కనపడిపోవచ్చు, కానీ రాంగ్ రౌండ్ లో చాలా మంచి డెసిషన్. ఎన్డీఏ కూటమిలోకి విజయ్ డైరెక్ట్ గా వెళ్ళకపోవడం అనేది ఒక మంచి డెసిషన్. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో బీజేపీని ఒక విలువగా చూపిస్తా ఉంటారు. కార్తిక్ గారు, పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ముఖ్య నేత শুভেন্দু అధికారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ లైవ్ చూద్దాం. মুসলমানদের যে স্লোগান জয় বাংলা, সেটা দিয়েছিল তার কারণ হচ্ছে ওদের 1 ঘন্টাতে আরো 2000 মতো ভোট ছাপ্পা মারার পরিকল্পনাটা আমি ভেস্তে দিয়েছি ওখানে গিয়ে। আমি পুলিশের স্পেশাল অবজারভার আইপিএস চরণ সিং মিনাকে ধন্যবাদ দেব। তিনি এই দাঙ্গাবাজ মৌলবাদীদের ভালো করে ধোলাই দিয়েছেন আমি চলে আসার পরে। গুন্ডাদের কিভাবে দমন করতে হয় জনগণ দেখিয়েছে, বিজেপি কর্মীরা দেখিয়েছে এবং আমিও চেষ্টা করেছি, আপনারাও চেষ্টা করেছেন। 267টা বুথে ভারতীয় জনতা পার্টির এজেন্ট এই প্রথমবার ইভিএম সিল করা পর্যন্ত আছে। 3টি বুথে খিদিরপুরে 4টে নাগাদ বের করে দেওয়া হয়েছিল, পরে আবার আমরা তাদের ঢুকিয়েছি। 96টা বিজেপির ক্যাম্প হয়েছে ইলেকশন কমিশনের নির্দেশ মেনে। সেখানে 4 জন মানে 2 জন করে রিলিভার তারা বসেছে ভোটারদের সহযোগিতা করার জন্য। লক্ষণীয় বিষয় হলো হাউসিং এবং రైట్ ఆశ, শুভেন্দু ఏం మాట్లాడారో కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇక దీదీ శకం ముగిసింది, రాబోయేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మేము అధికారంలోకి రాబోతున్నాం, బంపర్ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది అంటూ భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత শুভেন্দু మాట్లాడారు. బట్ చూద్దాం, ఇది ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. ఇంకా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, కొన్ని రిపోర్ట్స్ మనకి భిన్నంగా వస్తున్నాయి కాబట్టి సర్వే రిపోర్ట్స్ లో ఏదైనా జరగచ్చు. ఇన్ కేస్ అక్కడ మార్పు జరగచ్చు, లేదంటే కంటిన్యూ కావచ్చు. బికాజ్ ఇట్స్ ఎ నెంబర్ గేమ్ లో ఏమైనా జరగచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టిచ్. Do you know why Keshav Reddy students have been accomplishing multi-dimensional success in their chosen careers over 30 years? The answer is simple. Commitment. Commitment towards academics. Commitment towards complete schooling. Commitment towards overall development. And towards what not. And now, it's your child's turn to experience it and excel. Keshav Reddy Schools. ఆశ, ఇక మనం తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ చూసాం. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. మరొకసారి స్టాలిన్ అక్కడ అధికార పగ్గాలు చేపడుతున్నారు అంటూ కూడా స్పష్టమైన రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మాట్లాడదాం మోహన్ గారితో. మోహన్ గారు, మొత్తంగా మరొకసారి స్టాలిన్ సర్కారే రాబోతుంది అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే మొత్తంగా మరొకసారి రాబోతున్నారు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సెంటిమెంట్ ని రిపీట్ చేయబోతున్నారు. అంటే జయలలిత స్థానంలో మరలా ఈయన రిపీట్ చేయబోతున్నారు. సో ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ఏమనుకోవచ్చు మనం?
కాదు, దాంట్లో నాకు కొంచెం తేడా ఉంది. Hmm. యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్ వచ్చి ఫుల్ స్వీప్ 145, 160 అలాగా నంబర్స్ ఇచ్చారనమాట. కానీ అలాగా నంబర్ నాకు యాజ్ పర్ ద గ్రౌండ్ వర్క్ నేను చూసేలా ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక నోబడి విల్ గెట్ 118. ఓకే, నోబడి విల్ గెట్ 118. అదే ఎయిదర్ డిఎంకే ఆర్ ఏడిఎంకే. బోత్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ లిటిల్ లెసర్ దాన్ ద 50% రిక్వైర్మెంట్. సో ఎందుకంటే ఇక్కడ ఏడిఎంకే సైడ్ నుంచి చూస్తే కావచ్చు ఇచ్చినటువంటి సర్వేస్ ప్రకారం మనకి 125 to 145 నియర్లీ, అట్లాగే చాణక్య కూడా 145 to 160 డిఎంకే కూటమికి మనకు చూపిస్తున్నారు కదా సార్. అది చాలా ఎక్కువ చెప్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ చాలా ఎక్కువ వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే 117 కానీ కింద తక్కువనే వస్తుంది ఇద్దరికి. ఎందుకంటే విజయ్ ఇస్ గోయింగ్ టు ప్లే ద మేజర్ రోల్ ఎయిదర్ టు కింగ్ మేకర్ కాబోతున్నారు విజయ్ అనుకోవచ్చు. కింగ్ మేకర్ మాత్రం కాదు, స్పాయిలర్. As Mr. Karthik has clearly mentioned about he may be spoiling the entire thing also, or he may become hand to hand with the other party to get a position, to get a ruling. అందుకోసమే టీవీకే 18 to 24 అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ ఫ్యాన్ బేస్ ఉంది లేకిన్ ఆ ఫ్యాన్ బేస్ అన్ని ఫుల్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఓన్లీ విత్ ద మైనారిటీస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ అదర్. అండ్ మోహన్ గారు తమిళనాడులో కొత్త ఓట్లు మొత్తంగా 14 లక్షల యూత్ ఓట్స్ ఉన్నాయి. సో ఈ 14 లక్షల ఓట్లు విజయ్ కు కీలకంగానున్నాయి కదా. సో ఆ ఫ్యాక్టర్ ఎంత వరకు పనిచేస్తుంది అంటారు, ఎస్పెషల్లీ యూత్ ఓట్స్? ఆ ఓటే మాత్రం అది, ఎందుకంటే ఆ ఓట్ స్కాటర్ గా ఉంది. ఇట్ ఇస్ నాట్ ఇన్ పర్టికులర్ ప్లేస్ ఆర్ పర్టికులర్ ఇదిలో లేదు, సెక్టార్ లో లేదు. స్కాటర్ గా ఎంటైర్ తమిళనాడులో ఉంది. 21 lakhs చేంజెస్ యాక్చువల్లీ హ్యాపెండ్ వెన్ ద SIR has taken place. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2026 చూస్తే 84.8% యాక్చువల్లీ వాళ్ళకి వచ్చి మనకు ఓట్ అయింది. లాస్ట్ ఎలక్షన్ 2021 చూస్తే 73.63. సో వెన్ యూ సేస్ అబౌట్ 11% చేంజ్, దట్ హస్ కమ్స్ అబౌట్ 21 lakhs ఇంక్రీజ్ ఇన్ ద పర్సంటేజ్ షేరింగ్. కానీ ఈ పిల్లలు 18 years అండ్ లెస్ దాన్ అబౌవ్ 18 years చూస్తే 2021 నుంచి 26 2024 లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. ఈ 2 years లో చూస్తే ఒక 14 lakhs 15 lakhs ఆఫ్ యూత్ డెఫినెట్లీ దే విల్ ప్రిఫర్ టు గో ఫర్ విజయ్ డెఫినెట్లీ. కానీ ఆ 14 lakhs ఇస్ నాట్ సఫిషియెంట్. దట్ ఈస్ హార్డ్లీ అబౌట్ 8 to 10%, నాట్ మోర్ దెన్ దట్. దెన్ వాట్ అబౌట్ పళనిస్వామి అండ్ పన్నీర్ సెల్వం? పన్నీర్సెల్వం is joined with DMK. అందులో దానికి ఏమి లేదు. బికమ్ a DMK party worker. So Edappadi Palaniswamy has emerged leader. As of now he is emerged leader only with మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి, అమిత్ షా గారికి చాలా క్లోజ్ గా ఉండి ఈ సంవత్సరం 1 year బిఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇదన్నీ ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నారంటే డెఫినెట్లీ he is going to have an upper hand rather DMK. That is what I felt. Because I have seen personally in the ground also, there are so many people are totally avoiding DMK and going for ADMK, even though BJP is there in that. And Asha, ఇక్కడ ఇంకొకటి తమిళనాడు రాజకీయాల్లో, మోహన్ జీ, తమిళనాడు రాజకీయాల్లో ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళసై అక్కడ బరిలో ఉన్నారు. సో ఎలా ఉంటుంది అంటే తమిళసై విన్నింగ్ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయంటారు? మైలాపూర్ కాన్స్టిట్యున్సీ లో తమిళసై పార్టీ చేశారన్నమాట. కానీ అక్కడ మైలాపూర్ వచ్చి టోటలీ ఆఫ్ బ్రాహ్మిన్ కొంచెం ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉన్నారన్నమాట. సో డెఫినెట్లీ బ్రాహ్మిన్స్ హాస్ గాట్ ఎ లీనియన్సీ టువర్డ్స్ బీజేపీ. అందువల్ల బీజేపీకి ఛాన్సెస్ ఉంది. మోహన్ గారు, ఈసారి మనం ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకున్నాం. May 4th అసలు ఫలితాల గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఆశ, మొత్తంగా మీరు చెప్తున్నట్టుగా ఒక రకంగా ఎగ్జిట్ పోల్స్ ఈ నెంబర్ గేమ్ లో ఏదైనా జరగచ్చు. ఒకసారి మనం మరొకసారి అంటే ఇప్పుడు ఇంకా క్లియర్ కట్ గా సర్వే ఫలితాలు వస్తున్నాయి. వీటన్నింటి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్. మరి ఈ రోజు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఒక్కొక్క సర్వే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉంది, గతానికి ఇప్పటికి మార్పు ఏ విధంగా వస్తుంది, ఆ మార్పు గల కారణాలు ఏంటి, ఓటర్ ఏ విధంగా ఆలోచించుకుని ఓటేశారు, ఇది ఏ మార్పు కారణం అవుతుందని దాని గురించి మాట్లాడుతున్నాం. మనం వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే కనుక చాణక్య మనకి టీఎంసీ 130 నుంచి 140 ఇస్తుంటే కనుక బీజేపీకి 150 నుంచి 160. ఇక కాంగ్రెస్ 2 నుంచి 6 అని కూడా చెప్తుంది. ఇక మనం ఇప్పుడు పీ మార్క్ సర్వే చూస్తున్నాం. టీఎంసీ 118 నుంచి 138 అయితే భారతీయ జనతా పార్టీకి 150 నుంచి ఆశ 175. ఇక మ్యాట్రిక్స్ కూడా చూస్తున్నాం. 125 నుంచి 140 టీఎంసీ అయితే భారతీయ జనతా పార్టీ 146 నుంచి 161 వరకు మనకి అక్కడ రిపోర్ట్స్. సో ఎడ్జ్ అయితే చాలా దగ్గరగా కనిపిస్తుంది ఆశ. ఇంకొకసారి మనం తమిళనాడు కూడా వెళ్దాం. తమిళనాడు వెళ్తే అటు డిఎంకే కి 122 నుంచి 132 స్థానాలు వస్తే, అటు ఏఐడిఎంకే కూడా 60 నుంచి 70 స్థానాలు వస్తున్నాయి. టీవీకేకి 30 నుంచి 40 స్థానాలు వస్తున్నాయి. ఇక కేరళ గురించి ఒకసారి మాట్లాడదాం ఆశ. కేరళకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి అక్కడ ఆపరేషన్ చాణక్యకి సంబంధించి యూడిఎఫ్ 72 నుంచి 75 అయితే కనుక ఎల్డిఎఫ్ సంబంధించి కూడా మనకి 45 నుంచి 61 వరకు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. పుదుచ్చేరి కూడా బీజేపీ కూటమికి 17 నుంచి 19, కాంగ్రెస్ కూటమికి 11 నుంచి 12 మనకి ప్రెసెంట్ వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అస్సాం మ్యాట్రిక్స్ వద్దాం ఆశ. 85 నుంచి 95 భారతీయ జనతా పార్టీ అయితే, కాంగ్రెస్ 25 నుంచి 30, అదర్స్ 6 నుంచి 12 స్థానాలు అంటున్నారు. ఇక్కడ ఆశ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఆశ. ఏంటి అంటే అదర్స్ ఏవైతే స్థానాలు ఉన్నాయో ఇప్పుడు నుంచే రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదపాల్సి ఉంటుంది. ఆ సీట్లే కీలకం కాబోతూ ఉంటాయి. సో రకరకాల అంశాలు అనేవి తెరపైకి వస్తాయి. ఈ మరొకసారి మనం ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా సర్వేస్ వస్తూనే ఉన్నాయి, యాడ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ అంశం గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకసారి మళ్ళీ గెస్ట్ దగ్గరికి వెళ్దాం. సో నరా విజయ్ గారు, మొత్తంగా తమిళనాడు గురించి మాట్లాడుకున్నాం, మనం అస్సాం గురించి మాట్లాడుకుంటే, సో భారతీయ జనతా పార్టీ మీరు మాట్లాడినట్టుగా ఎక్కడికి వెళ్ళినా మోడీ హవా కొనసాగుతూ ఉంటుంది. కానీ అస్సాంలో మోడీ హవా కాకుండా అక్కడ హిమంత బిశ్వ శర్మ అంతా తానే నడిపిస్తున్న పరిస్థితి. మరొకసారి అక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తున్నారు. సో ఫ్యాక్టర్స్ ఏంటంటారు అస్సాం? దాదాపు అన్ని పోల్స్ కూడా అదే రిజల్ట్ ఇస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా బీజేపీ పరిపాలన, డెవలప్మెంట్ అనేది తక్కువ పర్సెంటేజ్. వాళ్ళకు ఉన్నటువంటి సెంటిమెంట్, ఉన్నటువంటి బార్డర్ స్టేట్ నేపథ్యం, నిరంతరం ఎస్ఐఆర్ పేరుతోటి కొన్ని ఓట్లు తొలగించడం, ఉన్నటువంటి ఎలక్షన్ కమిషను, ఆ మతానికి సంబంధించినటువంటి సెంటిమెంటే ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి ఆ సిద్ధాంతం ఉన్నటువంటి నేపథ్యంలో మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతం నడుస్తుంది. ఇప్పుడు 15 ఏళ్ళ వరకు ఒక చరిత్రలో ఎట్లా చూసినా ఒక్కొక్క ఇక్కడ కూడా 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఉంటుంది కదా. ఇది 3 సార్లు, అది రెండవసారికే వాళ్ళకు అనుకూలతలు. మూడోసారి కూడా రాబోతున్నారు కదా. రెండోసారి ఫస్ట్ టైం అయింది, ఇది రెండోసారి రావడం అస్సాంలో. రెండోసారి రావడానికి కూడా బీజేపీకి బలమైనటువంటి సైద్ధాంతిక పునాది, ఒక సెంటిమెంట్ ఇష్యూ ఉన్నది. ఆ సెంటిమెంట్ ఇష్యూనే వాళ్ళని రక్షిస్తూ వస్తున్నటువంటిది. అది భారతదేశంలో నడుస్తుంది, 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంకో కొంతకాలం కూడా నడిచే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డెవలప్మెంట్ ప్రజలు ఆలోచించే అంటే అవకాశం వస్తుందో, చూసిన తర్వాత వాళ్ళ ఆర్థికంగా కావచ్చు, సంక్షేమం కావచ్చు, అందలేనటువంటిది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, మన సౌత్ ఇండియాకి అక్కడికి చాలా తేడా ఉంది, అస్సాంకి ఇక్కడికి. చక్రవర్తి గారు ఏంటి, ఎలా చూస్తున్నారు అస్సాం ఎలక్షన్స్? మీకు అదే చెప్తున్నాను చూడండి. ఇటు పక్క అస్సాం గురించి మాట్లాడినా, వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడినా ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడతారు. మీరు ఒక ఇంట్లో ఉన్నారు, మీరు ఒక ఇంట్లో అద్దెకున్నారు, పక్కన ఇంకొక ఇల్లు ఉంది. సడన్గా ఒక నైబర్ ఎక్కడి నుంచో వచ్చాడు, చైనా నుంచో పాకిస్తాన్ నుంచో వస్తే హలో బాయ్ అంటారు. హలో మన భారతీయులకు ఉన్న సంస్కృతి ప్రకారం హలో అంటే హలో అనుకుంటారు. యాజ్ లాంగ్ యాజ్ అతను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనంత వరకు మీరేమీ మాట్లాడరు. సో ఈ ఎక్సోడస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రావడం అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇదివరకు కళ్ళు మూసుకుపోయినారు, ఆ రీజన్స్కి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళందరూ వచ్చి ఒక రోజు కూలి కలకత్తాలో రోజుకి 400 రూపాయలకి ఒక టెక్స్టైల్ వర్కర్ కానీ, 600 రూపాయలకి లెదర్ పరిశ్రమలు అవన్నీ చాలా ఫేమస్, జూటు అవన్నీ పనిచేస్తున్న వాడు ఉంటే, ఒక బంగ్లాదేశ్ వాడు వచ్చి వీడికన్నా 200 రూపాయలు 100 రూపాయలు తక్కువకే పనిచేస్తాను అనగానే అక్కడ ఉన్న వాడికి అదే రిలీజ్ అయిన వాడైనా వేరే రిలీజ్ అయిన వాడైనా సరే కోపాలు వచ్చాయి. దాంతో వాళ్ళందరూ కట్టుకుని మళ్ళీ ఓటేశారు. 3వ పాయింట్, ఆ మధ్యన వీళ్ళందరూ గవర్నమెంట్ ల్యాండ్ల్లో ఎక్కడో ఉంటే చిన్న షెడ్ వేసుకుని అక్కడ ఉండిపోయి రొట్టెలు రోడ్డు మీద చేసుకుని తినేస్తూ బతికేస్తూ ఉన్నారు.
మీరు చూసే ఉంటారు. గవర్నమెంట్ వచ్చి వాళ్ళందరినీ తీసింది, రోడ్డు సాఫీ చేయాలి. అప్పుడు అది కంప్లైంట్ ఇచ్చారని అక్కడ లోకల్స్ మీద వాళ్ళు తిరగబడ్డారు, గొడవలు అయ్యాయి, కర్ఫ్యూ అయింది, మంటలు పెట్టారు, దెబ్బలు అయ్యాయి, గుర్తుండే ఉంటుంది మీకు. ఇలాంటివన్నీ మీకు ఏం చెప్పాలంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్, పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్ ఇన్ ఇండియా. లాంగ్ టర్మ్ ఆలోచన అనేది కావాలి. మీరు ఈ ఛానల్ వారు నన్ను పిలిచారు, సైంటిస్ట్ అయినా సరే. ఎందుకంటే చెప్తున్నాను, సైంటిస్ట్ ఇలాంటి డిబేట్లకి రారు. కానీ మీరు ఒక చూడాలి, అందరూ సైంటిస్టులు కానీ ఇంజనీర్లు కూడా న్యూస్ పేపర్స్ చదువుతారు, మీ ఛానల్స్ చూస్తాము. అరే భయ ఇతను ఏంటి ఇలా చేశాడు, ఈ చీఫ్ మినిస్టర్, ఈ మినిస్టర్ ఏంటి ఇలా చేశాడు. ఇప్పుడు మేమే ఉన్నాము, టీచర్లు అపాయింట్మెంట్ చేస్తాము అని చెప్పి 22,000 మంది ఎంతమందో ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరికీ ఎగ్జామ్ చేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళందరినీ తీసేశారు. మీకు తెలుసు కదా వెస్ట్ బెంగాల్. ఇన్ని చెత్త పనులతో ఆమె ఎలక్షన్స్కి వెళ్ళింది మమతా బెనర్జీ. రేప్ కేసు అన్ని సాక్ష్యాధారాలు సిబిఐ వచ్చే లోపలే మార్చేశారు. శారదా చిట్ ఫండ్ కేసు, ఈ టీచర్స్ 22,000 మంది నాకు తెలిసి ఆ డబ్బులు హవా నడిచింది. ఏదో 22 ఇంటూ ఫ్యామిలీ 4 వెయ్యండి, చుట్టుపక్కల వాళ్ళకి బాధపడ్డ వాళ్ళకు ఉండే ఫ్రెండ్షిప్, అన్ని ఓటు బ్యాంకు పోయాయి, గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పుడు మళ్ళీ ఓటు శాతంకి వస్తే అస్సాంలో అది పరిస్థితి. ఏమండి ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వస్తే మీరు చూడండి. సో అస్సాంలో ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆశ, చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ స్వయంగా చెప్తూ ఉంటారు ఉచితాలు దేశానికి అంత ఆమోదయోగ్యం కాదని. కానీ అస్సాంలో అక్కడ డైరెక్ట్ గా మహిళలకు మనీ పంపిణీ చేసిన పరిస్థితులు కనిపించాయి, బీహార్ లోనూ కనిపించాయి. ఎందుకు ఈ రాజకీయ చదరంగం మారుతోంది? చూడండి మీరు వెస్ట్ బెంగాల్, నేను యాక్చువల్లీ ఎందుకు బీజేపీ గెలుస్తుంది వెస్ట్ బెంగాల్లో అని, అస్సాంలో ఎందుకు గెలుస్తోంది, ఇదే రీజన్స్ అక్కడ మీకు వర్తిస్తాయి. ఏమండి అస్సాంలో, అస్సాం అండ్ బీహార్లో హైయెస్ట్ స్పీకింగ్ బెంగాలీస్ ఉన్నారు. గుర్తుపెట్టి మీకు ఇందాక చెప్పా కదా 2.8 crores పీపుల్ ఇదంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయారు. ఒకప్పుడు ఉద్యోగాలన్నీ లేక వాళ్ళందరూ వెళ్ళిపోయి స్థిరపడిపోయి అక్కడ రకరకాల పనులతోటి వాళ్ళు పోషించుకుంటున్నారు వాళ్ళ కడుపు. ఏమండి ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఉండడం వల్ల వాళ్ళు డెవలప్ అవ్వలేదు. ఎల్డిఎఫ్ అనే ప్రభుత్వాన్ని కూలగొట్టారు, అప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు మీకు మహిళలకి కొన్ని శక్తి అనే ప్రోగ్రాం వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యారు. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగింది వెస్ట్ బెంగాల్లో. ఏమండి అలాగే పోవర్టీ తగ్గింది. ఏమండి ఒక్క జీడిపి కాంట్రిబ్యూషన్ మటుకు బాగాలేదు. నేషనల్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటుంది, అది 2019లో దేశంలో 1,26,200 రూపాయలు ఉంటే వెస్ట్ బెంగాల్కి మటుకు. పశ్చిమ బెంగాల్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎడ్జ్ లో ఉందని చెప్పాలి. ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ కు పోటీ ఇచ్చిన పరిస్థితి లేదు, బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పాలి. అక్కడ టోటల్ సీట్స్ 294 సీట్లు పోటీ చేసినట్టున్నారు. వాటిలో 140 నుంచి 170 వరకు ఈ తృణమూల్ కాంగ్రెస్ లీడ్ చేస్తుంది అనే ఒక ఇదైతే మొదటి నుంచి ఉంది. బీజేపీకి కూడా 140 సీట్లు వస్తాయని చెప్పి అలాగే ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ లేదా వాళ్ళ యొక్క వీటి ప్రకారం ఆల్రెడీ తెలుస్తుంది. ఒక అదర్స్ ఉంటే ఒక 15 to 20 అదర్స్ ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి ఇంత ఇష్యూస్ జరిగిన తర్వాత కూడా, ఇన్ని ఇష్యూస్ తృణమూల్ కాంగ్రెస్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా ఎడ్జ్ లో లీడ్ చేయటం అనేది తృణమూల్ కాంగ్రెస్ అనేది కాస్త గట్టిది. కానీ వచ్చిన ఓటు పాయింట్స్, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి కష్టం అని చెప్పి చెప్పాలి. ఎట్లా అయినా కూడా దీంతో కష్టం అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ కొంచెం పుంజుకుంది, స్ట్రాంగ్ అవుతుంది అక్కడ, లేకపోతే అధికారం చేపట్టే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఎస్, ఇక కేరళ పుదుచ్చేరి విషయానికి వస్తే ఏం చెప్తారు? కేరళలో మనకి కనిపిస్తోంది ఈసారి యూడిఎఫ్ అధికారంలోకి రాబోతోంది అనేది అయితే ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్. కేరళ అంటే ఎల్డిఎఫ్ అనేది స్ట్రాంగ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కానీ ఎల్డిఎఫ్ కి పోటీ ఇచ్చే పరిస్థితి యూడిఎఫ్, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యూడిఎఫ్ అనేది ఎల్డిఎఫ్ కి కొంచెం పోటీ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ నాకు తెలిసి పబ్లిక్ దీని ప్రకారం వచ్చేసి అంత నెగిటివ్ అయితే, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో వచ్చినంత నెగిటివ్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు.
కేరళలో రాలేదని చెప్పుకోవచ్చు మనం. ఏదైనా ఎడ్జ్ ఫైట్ ఉంటుంది, కానీ అధికారం మాత్రం అక్కడ ఎల్డీఎఫ్ చేపడుతుందని చెప్పి అనుకోవచ్చు. సర్వే రిపోర్ట్స్ మనకి ఈ విధంగా ఉన్నా అంతిమంగా May 4th మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎల్డీఎఫ్ అనుకోవచ్చు. పుదుచ్చేరి ఎట్లా చూడొచ్చు అంటారు సార్? అక్కడ టీవీకే పార్టీ ప్రచారం చేసింది, గతంలో మనకి అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఉన్నది చిన్న అంటే 30 నియోజకవర్గాలే ఉంది, అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి. అవునవును, మార్జిన్స్ ఉన్నా కూడా బీజేపీ అలయన్స్ అనేది అక్కడ స్లైట్లీ అడ్వాంటేజ్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పుదుచ్చేరి ఈ ఎన్డీఏ కూటమి బీజేపీ అలయన్స్ ఏదైతే ఉందో అది అధికారం చేపట్టే దిశగా సాగుతుంది అనేది ఎన్నికల ప్రచారంలో జరిగింది. రేపు వచ్చే రిజల్ట్ కూడా దానికి అనుకూలంగా రాబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్, ఇక తమిళనాడుకి వద్దాం. ఏంటి అసలు తమిళనాడులో మరోసారి స్టాలినే రాబోతున్నాడు? భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆశ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా పాగా వేయాలని చూసింది. సో అక్కడ నాయకత్వ లోపంతో అటు కూటమిలో కూడా జతకట్టింది. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభావం తమిళనాడులో కనపడట్లేదు అంతగా అన్నట్టుగానే సర్వేలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు సార్ తమిళనాడు సర్వేస్ ని మొత్తంగా? డిఎంకే అలయన్స్ అనేది ఖచ్చితంగా లీడ్ చేసే అవకాశం అక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ ఎలక్షన్ సర్వేలో ఎలక్షన్స్ ముందు కూడా అదే కనిపించింది. ఏఐడిఎంకేకి ఖచ్చితమైన స్థానాలు కూడా చెప్పలేని పరిస్థితి. అక్కడ కూడా ఈ ఓటింగ్ పెరిగింది. ఆ పెరిగిన ఓటింగ్ ఎవరికి లీడ్ వస్తుందని చెప్పి చెప్పలేం. కానీ డిఎంకే కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా లీడ్ చేసే అవకాశం 100% ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏఐడిఎంకే వెనకబడి ఉంది మొదటి నుంచి కూడా, కొంచెం అవకాశం తక్కువగా ఉంది ఏఐడిఎంకే అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఇక్కడ విజయ్ ఎలా చూడాలంటారు? అంటే మొత్తంగా ఓట్లు చీల్చటమే కాదు, కొన్ని సీట్లు కూడా గెలుచుకోబోతున్నాడు విజయ్ అన్నదైతే మనకు సర్వేస్ అయితే చెప్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు? ఎలక్షన్స్ ముందు కూడా అంటే విజయ్ పార్టీ పెట్టడము, ఆ ప్రజలు రావడం వరకు చూసాము. కానీ కొన్ని రాజకీయ పరిణామాలు చూసాము, కుటుంబ విషయాలు బయటికి రావడం చూసాము. ఇవన్నీ కూడా ఏమైనా ఇంపాక్ట్ కనిపించింది అనుకోవచ్చు. ఆ స్థాయిలో మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ లో ఫిగర్స్ ప్రకారం చూస్తే కనుక హైయెస్ట్ అన్ని పోల్స్ మనం బేరేజ్ వేసుకున్నా సరే 40 అనేది మనకి హైయెస్ట్ గా కనిపిస్తుంది టీవీకే పార్టీకి సంబంధించి. లీస్ట్ మనకి 1 సీట్ నుంచి చూస్తే కనుక అంటే ఉండొచ్చు. 15 మనం గతంలో చూసాం ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి పూర్తిగా ఇంతకన్నా ఎక్కువ ప్రజల మద్దతు ఉన్న పార్టీ. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ నా సౌత్ లో స్థానిక పార్టీలకి ఖచ్చితంగా వాళ్ళ పబ్లిక్ వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి ప్రజల మద్దతు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. పార్టీ కాదు కానీ ఒక 20-25 సీట్స్ మాత్రం వచ్చే పరిస్థితి ఉంది. గతంలో మనం విజయకాంత్ గారిని చూసాం. విజయకాంత్ గారు అప్పట్లో 40 సీట్స్ దాకా వచ్చి 40 సీట్స్ దాకా ఆయన గెలిచిన పరిస్థితి. తర్వాత ఆయన లేకపోవడం వల్ల పార్టీని లీడ్ చేయడం, అందులో కలపడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఆయన ప్రభావం అయితే ఉంటుంది. టీవీకేకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆయన దాని పార్టీని నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ముందు అతనికే మంచి హోప్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే అనుకున్న సీట్లు పార్టీ సీట్స్ అంతా రాకపోవచ్చు, కానీ ఒక 20-30 సీట్స్ మధ్యలో లేకపోతే ఒక 20 సీట్స్ వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వీరశేఖర్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. నర్రా విజయ్ గారు, ఒకసారి చూస్తున్నాం తమిళనాడులో జయలలిత తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించి అంత పవర్ఫుల్ లీడర్ లేరు. సో ఇప్పుడు విజయ్ మనం మాట్లాడుకుంటున్నట్టుగా కొన్ని సీట్లు రాబట్టుకోగలిగితే, పార్టీని నిలబెట్టుకోగలిగితే అటు భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టలేదు. అది ఒక రకంగా చెప్పాలంటే తమిళను చాలా ఆకర్షించిందనే చెప్పాలి. భవిష్యత్తులో జయలలిత పార్టీ నుంచి వలసలు ఉండే అవకాశం ఉందంటారా విజయ్ కు? సో ఏ విధమైన పరిణామాలు జరగచ్చు అంటారు? ఎలక్షన్ లో కూడా అదే జరిగింది. ఉన్న ప్రజానికి జనం వస్తున్నారు, కానీ నెక్స్ట్ టైం సీఎం నెక్స్ట్ టైం సీఎం అనే టాక్ ఉన్నది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే జయలలిత పోయిన తర్వాత ఏఐడిఎంకే అంత స్థాయిలో స్టాలిన్ ఢీకొట్టే అంత లీడర్షిప్ లేకుండా పోయినటువంటిది. పళనిస్వామి అండ్ ఉన్నారు తప్ప ఆ స్థాయిలో ఢీకొట్టేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు స్టాలిన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టాలిన్ ఉంటారు. స్టాలిన్ కూడా లాస్ట్ 1 or 2 years తర్వాత ఉదయనిధి స్టాలిన్ కు సీఎం ఇస్తారు. 2 terms వ్యతిరేకత ఉంటది. అప్పుడు విజయ్ కి ఒక పాజిటివ్ వేవ్, మరింత వేవ్ వచ్చే అవకాశం. ఏఐడిఎంకే ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా ఆల్టర్నేటివ్ విజయ్ వైపు మళ్ళీ అవకాశం ఉంటది. డిఎంకే లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ టైం కు 2వ టర్మ్ ఓడిపోయే అవకాశం ఉన్నటువంటిది ఉంటుంది కాబట్టి ఉంటది. విజయ్ వైపే మళ్ళీ అవకాశం.
విజయ్ అప్పుడు థంపింగ్ మెజార్టీ తోటి వచ్చే అవకాశం కూడా ఉంటది. కాకపోతే ఈ వచ్చినటువంటి సీట్లతోటి ఈ 5 years సస్టైన్ కావాల్సినటువంటి రాజకీయంగా కావచ్చు విజయ రాజకీయాన్ని సాధారణంగా ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కి వేరు చేసుకుంటూ లింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. 2 times అంటే 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం కానీ లేదంటే కనుక సింగిల్ గా పోటీ చేయడం కానీ ఇవన్నీ. పవన్ కళ్యాణ్ కు విజయ్ కి పోలిక లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డిపెండెన్సే తప్ప ఆయన సొంతంగా ఎరిగేటువంటిది లేదు. విజయ్ సొంతంగా వస్తున్నటువంటి వ్యక్తి, సొంతంగా ఇప్పటి వరకు ఫైట్ చేసిండు, భవిష్యత్తులో అది నిలబడగా ఉన్నటువంటిది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా పక్కకి ఎవరైనా ఉంటే పక్క వాళ్ళకు ఉపయోగపడతాడు, ఆయనకు కొంచెం వచ్చేది తప్ప సొంతంగా ఉంటే అన్నిట్లలో ఓడిపోయింది ఆయన. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. 1% ఉన్నా గానీ సొంతంగా ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకుంటే ఇక్కడ సరే పొత్తులనేవి రాజకీయ పార్టీల్లో సహజం. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీయే తన ప్రాబల్యం లేని చోట, తన బలం లేని చోట పొత్తులతో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని నిలబెట్టుకోవడానికి అవ్వచ్చు, భవిష్యత్తు రాజకీయం కోసం అవ్వచ్చు, ఎన్నికల్లో పొత్తు కలిసి 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు కదా. రాజకీయాల్లో తప్పలేదు. పొత్తు నేను చెప్తున్నది నీకు ఓన్ శక్తి లేదు, అందుకే బీజేపీ ఓన్ శక్తి లేని దగ్గర పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాంతీయ పార్టీ పెట్టి ఓన్ శక్తి లేదు. సో అక్కడ తమిళనాడులో విజయ్ క్యాపబిలిటీ అండ్ సిచువేషన్స్ కూడా కోఆపరేట్ చేస్తాయి. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నది. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ ని రజనీకాంత్ ఫిల్ చేయలేకపోయాడు, సినిమా యాక్టర్. ఈయన ఫిల్ చేసి విజయకాంత్ ఫిల్ చేయలేకపోయాడు. ఇప్పుడు కూడా ఈయన గెలవగానే యంగ్ ఏజ్ కూడా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈయన ఉపయోగించుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఒకవేళ ఎమ్మెల్యేలను బీజేపీ కొని ఇవన్నీ చేస్తుంటారు. బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత నెక్స్ట్ దేశ రాజకీయం మారేదంతా విలీన ప్రక్రియలు ఉంటాయి. బిజినెస్ కంపెనీలు అంశం గురించి కూడా మాట్లాడదాం. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. సో మొత్తంగా దేశ రాజకీయాల్లో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మార్పులు రాబోతున్నాయి. అండ్ విజయ్ గారు మీరు అన్నట్టుగా మోదీ మొన్న ఒక సభలో కూడా మాట్లాడారు. చాలా సంస్కరణలు తీసుకొచ్చాం, అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశాం, జమిలి ఎన్నిక అనేది ఒకటి ఉంది, సో దాని గురించి కూడా అడుగులు పడబోతున్నాయంటూ కూడా మోడీ హింట్ ఇచ్చారు. ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. ఈ అంశం గురించి మాట్లాడే ముందు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు రామరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ప్లీజ్ కంటిన్యూ. రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఎట్లా చూస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ ఆనందంగా అనిపిస్తుంది కళ్ళల్లో. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అనుకుంటున్నారా? ఏ స్టేట్స్ లో మీ బలంగా అనిపిస్తుంది అనుకుంటున్నారు? మార్పులు ఏమైనా కనిపిస్తాయి అనుకోవచ్చా? సో అన్నిటికన్నా ముఖ్యంగా రామరెడ్డి గారు మొత్తంగా పశ్చిమ బెంగాల్ పైనే కన్నంతా ఉన్నట్టుంది. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి, నాయకులది, కార్యకర్తలది కూడా. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు జనరల్ గా ఎగ్జాక్ట్ పోల్స్ కావు, కానీ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చూపిస్తాయి. 80 to 90% కరెక్ట్ అవుతాయి. ఓసారి 10 to 20% కొంచెం రాంగ్ కూడా పోతుంటాయి. ఇవి మనకు వాటి ట్రాక్ రికార్డ్ చెప్తుంది. కానీ జనరల్ గా ట్రెండ్ చూపిస్తాయి, ఎగ్జాక్ట్ చూపించాయి. ట్రెండ్ ఎక్కడి దిక్కు ఎక్కువ చూపిస్తే అక్కడి దిక్కు సీట్లు కొంచెం పెరిగే అవకాశం ఉంటాయి ఏ రాష్ట్రంలో అయినా. స్వీప్ చేసేది ఎగ్జిట్ పోల్ ఎప్పుడు స్వీప్ చూపించరు, ఎక్కువ సీట్లు చూపిస్తారు. ఆ ఎక్కువ సీట్ కొద్ది ఇంకెక్కువ చూస్తే అది స్వీప్. ఎగ్జాంపుల్ ఢిల్లీలో 70 వచ్చినప్పుడు 50-55 అట్లా. నియర్ గా ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో చూస్తే, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో కూడా ఒక ఒపీనియన్ ఎగ్జిట్ పోల్ కు ఇంకో ఎగ్జిట్ పోల్ చాలా అంటే ఈ గవర్నమెంట్ మమతా వస్తాయని 2, బీజేపీ వస్తాయని 5, ఇక్కడ డిఎంకే వస్తాయని 6, ఏడీఎంకే వస్తాయని 1-2 ఇట్లా ఇవ్వడం అది కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. కానీ బీజేపీ అగ్రనాయకత్వం అండ్ మీ లెక్కలు మీకుంటాయి కదా, ఆ లెక్కలు చెప్పేయండి ఐ న్యూస్ వేదికగా. తప్పకుండా బీజేపీ గెలుస్తుందని చెప్తారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం చెప్తాను, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చెప్తారు. ఓకే, అస్సాంలో మేము ఇప్పుడు 2/3 మెజార్టీకి వస్తున్నాం. మా ఓట్లు కూడా 3-4% పెరిగినాయి. ఆఫ్టర్ రెండోసారి ఎన్నిక మూడోసారి మేము బీజేపీ 3-4% ఓట్లు పెంచుకొని 88 to 101, 82 చూసినా కానీ 85 వస్తే 2/3 మెజార్టీ అస్సాంలో. 85+ వస్తున్నాయి బీజేపీ కూటమికి. కాబట్టి అదొక ఘన విజయం. ఓట్లలో కూడా 34 to 40 మనకు 48% చెప్తుంది, 43 to 44 నుంచి. ఓట్లు కూడా ఎగ్జిట్ పోల్ ప్రకారం చెప్తున్నాను 4% ఘన విజయం. అది కాంగ్రెస్ ఒక మూర్ఖత్వం ఏంటంటే ఏఐటీఎఫ్తో పొత్తు కోరుకుంటే హిందూ ఓటు చీలు మాకు వస్తాయని ఆశపడ్డరు. ఏది అప్పర్ అస్సాం, సెంట్రల్ అస్సాం, కానీ అది జరగలే.
జరగలే. అది ఒక కాంగ్రెస్ మిస్కాలిక్యులేషన్. గౌరవ్ గొగోయ్ని నమ్మడం మన ఇక్కడ హర్యానాలో భూపేంద్ర సింగ్ కూడా నమ్మి ఎట్లయితే పప్పులో కాలేసిందో కాంగ్రెస్, ఇక్కడ కూడా అది అంటే ఇంకొన్ని సీట్లు వచ్చే అధికారం రాకపోయింది కానీ ఇంకొన్ని సీట్లు వచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ తన స్ట్రాటజీ ఫెయిల్యూర్ తో కోల్పోయింది. అది అస్సాం వరకు. తర్వాత ఈవెన్ అస్సాం ఏంటంటే ఫస్ట్ టైం మేము బీజేపీకి ఓన్ క్లియర్ మెజారిటీ వస్తుంది. ఓన్గా 70 స్థానాలు అరౌండ్ 64 మెజారిటీ 70 అరౌండ్ బీజేపీకి వస్తుంది. కాబట్టి క్లియర్ మెజారిటీ బీజేపీకి వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉంటది. ఇవన్నీ ఊహించినే కానీ రామరెడ్డి గారు నా క్వశ్చన్ ఏంటంటే, సో సరే ఇవన్నీ ఊహించినవే. పుదుచ్చేరి, అస్సాం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కి సంబంధించి కూడా టైట్ ఫైట్ ఉంటుంది. సరే చూద్దాం ఏం జరగబోతున్నది. కానీ భారతీయ జనతా పార్టీకి దక్షిణాది అనేది ఒక కంటిలో నలుసుగా మారిపోయింది. అంటే అధికారం, నేను అనేది దక్షిణాది అంటే రాష్ట్రాలు కాదు, అధికారం అనేది ఒక కంటిలో నలుసుగా మారిపోయింది. పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు. అయినా కానీ తమిళనాడులో అంత ప్రభావం చూపేంత రీతిలో సీట్లు గెలుచుకోలేకపోతుందిగా బీజేపీ. ఎందుకంటారు? దేశం మొత్తం అద్భుతంగా పాలన సాగిస్తున్నాం, దేశంలో అన్ని రాష్ట్రాల్లో వస్తున్నామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఎందుకు అంత ప్రభావం చూపించలేకపోతుంది? నరవిజయ్ గారి నుంచి ఒక తమిళ భాష చరిత్ర ఉండడం, తమిళనాడులో ద్రవిడ ఉద్యమం అనేది అది అప్పుడు చాలా యాంటీ నార్త్, యాంటీ హిందీ, యాంటీ హిందూ. దాంట్లో రాముని విగ్రహాన్ని పెట్టి చెప్పుల దండలేసి రామస్వామి నాయకులు ఆర్యులు వేరు. తమిళనాడు హిందువులే కదా. ఒక్కసారి రామరెడ్డి గారు నరవిజయ్ గారు ఒక చిన్న సబ్మిషన్. ఎవరైనా కమ్యూనిస్ట్ ఆయన ఎవరు తమిళనాడు వాళ్ళు హిందువులు గారా? స్టేట్మెంట్ తీసుకున్నాం. ప్లీజ్ ఆన్సర్ తీసుకుందాం సార్, ఆన్సర్ తీసుకుందాం. మీ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకుందాం. కాబట్టి పెరుగుతుంది. అన్నామలై అద్భుతమైన లీడర్ బీజేపీకి తమిళనాడు. అయితే ఈ ఏడీఎంతో జయలలిత లేకపోవడం ముఖ్యంగా విజయ్ ఫ్యాక్టరు. ఇప్పుడు చిరంజీవి ఎట్లయితే 16% ఓట్లు గెలిచి కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో రాజశేఖర రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ రెండోసారి అధికారం రావడానికి సంపూర్ణంగా దోహదపడ్డాడు. డిఎంకే కనుక వస్తే అది కేవలం విజయ్ ఫ్యాక్టర్ వల్ల, విజయ్ 15% 20% ఓట్లు తీర్చడం వల్ల యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు తీర్చడం తప్ప భారతీయ జనతా పార్టీ కూటమిలో జాయిన్ అయితే ఎలా ఉండేది? సో మాట్లాడదాం, ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. ఈ మురికి నీళ్లు మీ దారి కాచి కాటేస్తాయా లేదా ఎవరికి తెలుసు? ఈ జనం రద్దీలో ఎవరు ఎప్పుడు మీకు జర్మ్స్ అంటిస్తారో ఎవరికి తెలుసు? ఇంకా ఈ దుమ్ము, పొల్యూషన్ అకస్మాత్తుగా ఎప్పుడు ముందుకొస్తుందో ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులను వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో 600కు 595, 595, 594, 594, 594, 593, 593, 593 వంటి స్టేట్ టాప్ మార్కులతో పాటు 580 ఆ పైగా మార్కులు సాధించిన వారు 203 మంది, 570 ఆ పైగా 434, 550 ఆ పైగా 974, 500 ఆ పైగా 1934 వంటి అత్యుత్తమ ఫలితాలతో భాష్యం ఒక గొప్ప ఎంపిక. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నేటి తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 600కి 597. ఇక శ్రీ చైతన్య స్కూల్ అంటేనే ఆటపాటలతో టాప్ మార్కులు, ఆల్ ఇండియా ఐఐటి నీట్ ర్యాంకులు. టాయిలెట్ ఎక్కడా? టాయిలెట్ శుభ్రంగా లేదా? న్యూ జాబ్, న్యూ వైఫ్, శుభ్రంగా ఉంచుకోవాలా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ని శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ ప్యాటర్న్ ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. నేటి తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 600కి 597, 580 ఆ పైన 825 మంది, 570 ఆ పైన 2302, 550 ఆ పైన 5517 మంది. నేడు ఎస్ఎస్సిలో స్టేట్ టాప్ మార్క్. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్. ఈ వేడి చెమట మండు టెండ కెప్టెన్ కూల్. ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే కొత్త డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూల్. ది కెప్టెన్ కూల్ విత్ కొత్త డెటాల్ ఐసీ కూల్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేడీ ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రత ఇస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. నేటి తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల్లో నారాయణదే ఏకఛత్రాధిపత్యం. 597 మార్కుల పైన తెలంగాణలో 4 విద్యార్థులుంటే అందులో 25% నారాయణవే. 596 మార్కుల్లో 57% ఫలితాలు నారాయణవే. 595 మార్కుల్లో 38% నారాయణవే. 590 మార్కుల్లో దాదాపు 40% నారాయణవే. ఏ రేంజ్ లో అయినా నారాయణకు సరితూగే వాళ్ళు లేరు లేరు లేరు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఐ న్యూస్. ఎగ్జిట్ పోల్ సర్వే గురించి మనం మాట్లాడుతున్నాం. 5 రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చేసాయి. 1-2 మనకి తేడాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే దాదాపుగా మనం ఎగ్జిట్ పోల్స్ చూసేటప్పుడు 1 or 2 స్టేట్స్ చూసినప్పుడు ఒక్కొక్క సర్వే ఇంకొక సర్వేకి తేడా ఉంటుంది, కానీ ఒక్క పార్టీకి ఎక్కువ ఎడ్జ్ చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక్కొక్క సర్వే అంటే ఇక్కడ సర్వే కూడా ఎలా జరుగుతుందంటే ఆశ, రకరకాల ఫ్యాక్టర్స్ తీసుకుంటారు. ఆ ఫ్యాక్టర్స్ కి సంబంధించి ఆ ప్రజలతో మమేకమైనప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ని వాళ్ళు సర్వే లాగా చెప్తుంటారు. చాలా మంది విశ్లేషకులు చెప్తున్నట్టుగా, నర్రా విజయ్ గారు చెప్తున్నట్టుగా. సో అది ఒక నెంబరే కానీ సో ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే కాదు. సో మనం మాట్లాడుకుంటున్నట్టుగా నెంబర్ గేమ్ లో ఏదైనా జరగచ్చు. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. సో మనం తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నాం. నర్రా విజయ్ గారు, ఒకసారి తమిళనాడు గురించి మాట్లాడుకుంటే మొత్తం ఒక రకంగా రాజకీయం అంతా కూడా ప్రతి దగ్గర ఒక ప్రాంతానికి సంబంధించి ఉంటుంది. కానీ తమిళనాడు రాజకీయం అనేది చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వ్యక్తిని ఆరాధిస్తారు, ప్రాంతాన్ని ఆరాధిస్తారు, మతాన్ని కూడా ఆరాధిస్తారు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ లో రాజకీయం ఎలా సాగుతుంది అండ్ పార్టీల బలాబలాలు, అదేవిధంగా విజయ్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. స్టాలిన్ అసలు మరొకసారి అధికారంలోకి రావడానికి దోహదపడే అంశాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఒకటి
డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నది, కానీ మేజర్గా ద్రవిడ అస్తిత్వం, తమిళ్ అస్తిత్వం అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకొచ్చారు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మతానికి సంబంధించినప్పుడు ఏదైతే ముందుకు పెట్టి సెంటిమెంట్ తీసుకొచ్చారో, అసలు అక్కడ కొన్ని ఒరిజినల్ హిందువుల మేమే ఒరిజినల్, అసలు ద్రవిడమే ఒరిజినల్ కల్చరు, ఆర్యాల నుంచి వచ్చిందనేది చర్చలు ఇవన్నీ వచ్చినటువంటిది. అందుకే ఎప్పటి నుంచి కూడా ద్రవిడ కల్చర్ అనేది ఒక అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి సమయం వచ్చినప్పుడు ద్రవిడ ప్రజలందరూ, తమిళనాడు ప్రజలందరూ ఐక్యంతో ఉన్నటువంటిది. అది చారిత్రాత్మకంగా అనేక యుద్ధాల నుంచి వచ్చిందో, మరి ఏ రకంగా వచ్చిందో, ఆ భాషకు సంబంధించినటువంటిది కావచ్చు, వాళ్ళ కల్చర్కి సంబంధించినటువంటిది కావచ్చు, వచ్చినప్పుడు వాళ్ళంతా ఐక్యంగానే ఉంటారు. ఇంకో కల్చర్ని అడాప్ట్ చేసుకుంటుండొచ్చు, కానీ ఇంకో కల్చర్ వచ్చి మమ్మల్ని వాళ్ళు డామినేట్ చేయడానికి మాత్రం జీర్ణించుకోలేనటువంటి అంశం. ఇంకొక డెవలప్మెంట్, తమిళనాడు దేశానికి ఇస్తున్నటువంటి చిన్న ఆదాయం కాదు, చాలా ఇస్తుంది. ఉన్నటువంటి స్ట్రెంత్ కంటే ఎక్కువ ఆదాయం దేశానికి ఇస్తుంది. ఉన్న చెన్నై కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, పోర్టులు ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో భారతదేశాన్ని ఇప్పుడు ఒకళ్ళు తమిళనాడే కాదు, భారతదేశాన్ని సాదుతుంది అంటే సౌతే. మనం సంపాదించి బాగా కష్టపడి ఇస్తుంటే, ఇంట్లో ఉన్న ఈ 4-5 కష్టపడుతుంటే మిగతా వాళ్ళంతా 100 మంది తినుకుంటూ ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. అందుకే వాళ్ళు మన పెత్తనం అంతా వాళ్ళదే అయిపోతుంది. అది మనం సౌత్ ఇండియా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. తమిళనాడు కూడా అదే రకమైన, మీరు ఒక రకమైన ఫైనాన్షియల్ క్యాపిటల్ అనకండి, ఫైనాన్షియల్ పోతుంది, ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చే ఆదాయంలో ఎంత వస్తుంది, స్టేట్స్ కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చేస్తున్నప్పుడు వేరే స్టేట్లకు ఎక్కువ ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు ఈయన. అంటే అదేంటంటే ఇది వరకు అలా లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే తెలంగాణలో కూడా మనం సేమ్ ఆన్సర్ మనం వింటూ ఉంటాం. పాపులేషన్ ఫార్ములా అనేది ఒకటి తీసుకొచ్చారు ఆ డబ్బు పంపిణీలో పాపులేషన్ ఫార్ములా అనేది తీసుకొచ్చారు అనమాట. దానివలన సౌత్ కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయని చెప్పారు. ఏమండి, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇదే ఫార్ములా వెస్ట్ బెంగాల్కి వర్తించింది, అక్కడికి ఎక్సోడస్ వచ్చింది, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, అస్సాం నుంచి ఇటు నుంచి అటో ఏదవుతాయనండి, మరి అక్కడ ఎందుకు బీజేపీ పుంజుకుంటుంది? ఆన్సర్ ఏంటంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్. మీకు అదే చెప్తాను, రేపు ఒకవేళ బీజేపీ పవర్లోకి వస్తే బోల్డ్ అండ్ స్కాములు బయటకు వస్తాయి వెస్ట్ బెంగాల్లో. మీకు నా దగ్గర డేటా ఉంది ఇదంతాను. ఒకప్పుడు అక్కడ ఇండస్ట్రీలు టోటల్ ఇండస్ట్రీ వెస్ట్ బెంగాల్లో మొత్తం 85 సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏమండి, మొదట్లో 15 to 20 ఇండస్ట్రియల్ ఏరియాస్ అంటారు చూసారా, మన బాలానగర్ ఎలా ఉందో, మల్లాపూర్ ఎలా ఉన్నాయో అలా ఉండేవి. డూ యూ నో ఇప్పుడు 46కి వచ్చాయి, 60కి కూడా వెళ్ళాలంటున్నాయి. ఎలా ఇచ్చేస్తున్నా అంటే ఖరగ్పూర్ నుంచి ఏంటి, చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు దివాలా తీస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేశారు, పశ్చిమ బెంగాల్ కూడా జరిగి ఉండొచ్చు కదా. అదే చెప్తున్నాను, మమతా గవర్నమెంట్ వచ్చాక చాలా ఏరియాల్లో 24 ప్లేసులో 26 ప్లేసుల్లోనూ 750 ఎకరాలు, 650 ఎకరాలు, 1000 ఎకరాలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇచ్చారు. కొన్ని చోట్ల ఇండస్ట్రీలు వచ్చాయి, నేను కాదన్ను. 5 ఎకరాల్లో పెట్టవలసిన ఇండస్ట్రీకి 10 ఎకరాలు ఇచ్చిన సంగతులు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అదానికి ₹1 బీహార్లో ఇచ్చేసారు 1000 ఎకరాలు. రాజకీయాలు ఏదైనా జరుగుతుంటుంది కానీ ఒకసారి వీరశేఖర్ గారు ఉన్నారా? వీరశేఖర్ గారు, మొత్తంగా 5 రాష్ట్రాలకి సంబంధించి ఎన్నికను చూస్తున్నాం, ఆ ఫలితాలను అంటే ఎగ్జిట్ పోల్స్ ని మనం చూస్తున్నాం. May 4న ఫలితాలు రాబోతున్నాయి. సో ఇదంతా ఒక ఫ్యాక్టర్ జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, రకరకాలుగా ప్రజలు కూడా తీర్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ప్రభుత్వంపై వ్యతిరేకతతో తీర్పు ఇవ్వచ్చు, కొన్నిసార్లు అక్కడ వచ్చే పార్టీ కొత్త పార్టీలు ఏమైనా అభివృద్ధి చేస్తాయని ప్రజల ఆశలు కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో నిజంగా పార్టీలు ప్రజలకు అనుగుణంగా పాలన సాగిస్తూ ఉన్నాయా, లేదు అధికారంలోకి రావడం కోసం హామీలు గుప్పిస్తూ ఉన్నాయా, భారతదేశ రాజకీయం అసలు ఏ విధంగా సాగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దేశవ్యాప్తంగా? ఇక్కడ కూడా రాజ్యాంగబద్ధమైన పాలన జరుగుతుంది అని చెప్పుకోవటం ఉంటుంది కొంచెం అతిశయోక్తి అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా పూర్తిగా నడుచుకునే పరిస్థితి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అక్కడ స్థానికంగా ప్రజలు కూడా అదే విధంగా ఓటు తన హక్కుల్ని వినియోగించుకునేటప్పుడు, తన బాధ్యతల్ని చేసేటప్పుడు
పూర్తిగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఫలితాలు ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా పార్టీలు అనేవి ఎలక్షన్ టైంలో ఇచ్చే హామీల మీద కాకుండా ఆ పరిపాలన మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని లేకపోతే స్థానికంగా ఉన్న పార్టీల్లో లేకపోతే రీజనల్ గా ఉన్న వీటిలో చూసి ఓట్లేసే పరిస్థితి కాకుండా ఎవరైతే పూర్తి స్థాయి అధికారం ఉంటే రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుంది. మన 100% ప్రజాస్వామ్య రాజ్యాంగం, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఉన్న దేశం. దీన్ని కరెక్ట్ గా ఇప్పుడు మనం కొత్తగా ఏమీ తీసుకురావాల్సిన పరిస్థితి లేదు. ఉన్న వాటిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే 100% మన భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు దిక్సూచే పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది ముందు ముందు. కానీ రాజ్యాంగబద్ధ పాలన అనేది పూర్తి స్థాయిలో ఎక్కడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదు. స్థానికంగా ఉన్న అక్కడున్న పార్టీల్ని, అక్కడున్న వాళ్ళకు మాత్రమే. ఇక్కడ సౌత్ ఇండియా చూసుకుంటే స్థానికంగా ఉన్న రీజనల్ పార్టీస్ కే అవకాశం ఉంటుంది. వాళ్ళనే ప్రజలు ఎక్కువగా నమ్మే పరిస్థితి. సెంట్రల్ పార్టీలు ఎవరు దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు లేదు పరిస్థితి. కాబట్టి వాటితో అలయన్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి కేంద్ర పార్టీకి ఉండటం వల్ల కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వటం వల్ల పూర్తి స్థాయి రాజ్యాంగబద్ధ పాలన ఎవరికి సాధ్యం కాదు అనేది మనకు అంతటా కనిపిస్తా ఉన్న విషయం. క్లియర్ కట్ గా అర్థమైంది ఏంటంటే శేఖర్ గారు, ఉచితాలకి మేము దూరం అన్నటువంటి పార్టీలు కూడా ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి, అంటే పార్టీ వైపు మలుచుకోవడానికి అదే ఉచితాలను ప్రకటిస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బీజేపీ. అండ్ ఇక్కడ ఆశ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు పురుషుల కన్నా మహిళల ఓట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఏ రాష్ట్రంలో చూసినా ఆ మహిళలను ఆకర్షించేందుకు ఈ పథకాలు కూడా ప్రవేశపెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా 100% చెప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు మొట్టమొదట కర్ణాటకలో ఫ్రీ బస్ అని చెప్పి మహిళలకు ఉచితంగా, ఎవరికి ఉచితం కావాలి, ఎవరికి అవసరం, దానివల్ల ఏంటి నష్టం, లాభం ఏంటి అనేది చూసుకుంటే ప్రజల పన్నుల డబ్బు ప్రజల నుంచి వస్తుంది, వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాం, మనకు సర్వ్ అవుతుంది, మనకు ఓట్లు వస్తున్నాయి, మనం గెలుస్తున్నాం అనేది చూస్తున్నారు. కానీ దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రజల యొక్క పన్నుల డబ్బుకి జవాబుదారీగా ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయా లేదా అనేది వాళ్ళు ఒకసారి కనుక వాళ్ళ గుండెల మీద చేసుకుని, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి చేస్తే ఇలాంటి హామీలు ఒకరు చూసి ఒకటే, కర్ణాటక చూసి తెలంగాణ చూసి ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఒకరు చూసి గొర్రెదాట్లాగా ఎవరికైతే మళ్ళీ మనకి ఓట్లు రావేమో అనే భ్రమలో ఎలాంటి పెడుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో 100% వాస్తవం కాదు. అది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఒకసారి ఓటు వేసే ముందు గతంలో ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అవి ఎంతవరకు అమలు చేశారు. చక్రవర్తి గారు, మనం చూసుకుంటే కనుక ఎలక్షన్ సరళి మారాలి, అట్ ద సేమ్ టైం ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. హామీలు ఇస్తున్నారు, అమలు చేయకపోతే క్వశ్చన్ చేసేటువంటి బాధ్యత ఉంది అనుకుంటున్నారు. కానీ ఆ ఎలక్షన్స్ వరకు గెలిస్తే చాలు అని చెప్పి మన బడ్జెట్ కన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు తప్పడం, నెక్స్ట్ మేనిఫెస్టో గురించి మనం మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కువగా పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ సార్ అధికార మార్పు జరిగితే కనుక ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ సార్ ప్రభుత్వాలు మారుతున్నాయి. సో అంటే ఏంటి, ప్రజలు తీర్పునిస్తున్నారు, ప్రభుత్వాలను మారుస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచన మారాల్సిన పరిస్థితులు లేవా? దేశంలో నాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి చాలా మార్పులు వస్తున్నాయి. సామాన్యుడుగానే మిగిలిపోతున్నాడు, పెద్దవాళ్ళ ఆస్తులు మాత్రం రెట్టింపోతున్నాయి. ఇక్కడ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు కూడా మనం చూస్తే వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప సామాన్యుడి బ్రతుకు చిత్రం మారట్లేదు అనేది భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. సో మార్పు రావాల్సింది ఎవరిలో, ఆ మార్పు కోసం ప్రజలు ఏం చేయాలంటారు? ఇక్కడ ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి అంటే ఒక దృఢమైన సంకల్పంతో ఒక ప్రభుత్వం ఉండాలి. మీకు ఇప్పుడు కొన్ని ఎకనామిక్ డేటా చూస్తే వెస్ట్ బెంగాల్ది అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. ఏమండి, ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్, మమతా బెనర్జీ, షీ అండర్స్టూడ్ ఇన్ ద లాస్ట్ 3-4 years డెవలప్మెంట్ చేయకపోతే వేరే స్టేట్లాగా మనం ఓడిపోతామనేది తెలుసుకుని మీకు ఇండస్ట్రియల్ పార్కులు 2018లో 15 ఉండేవి, 19, 20కి 27 అయ్యాయి, ఇప్పుడు 40 వచ్చాయి 25కి, ఇంకొక 6 రెడీ అవుతుంది. బీజేపీ పుంజుకోవడానికి ఎక్కువగా యూజ్ చేసేటువంటి కార్డు ఏదైనా ఉందంటే డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆ రాష్ట్రానికి మేలు జరుగుతోంది. సో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు మా వైపు తిరగండి అంటున్నారు. మనకి ఈసారి ఎలక్షన్స్ లో ఎక్కువగా చూపించింది ఏంటంటే డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించడం. దాంట్లో మమతా బెనర్జీ కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ వ్యతిరేకత ప్రజల నుంచి చూస్తారని చెప్పి
అటు మోదీ కావచ్చు, మిగిలినటువంటి బీజేపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, క్లియర్ కట్ గా ప్రచారాన్ని అస్త్రంగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. లేదండి, పనిచేయదు, నేను ఒప్పుకోను. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను అస్సాంలో ఏమైంది. ఒకసారి మీ కడుపు రోజు 4 ముద్దలు అన్నం తింటున్న వాడికి 4 ముద్దలు 2 తక్కువైపోతే వెంటనే మీలో లేస్తారు మీరు. అలాంటి పరిస్థితులు రాకుండా గవర్నమెంట్ చూసుకోవాలి. అందరికీ 4 ముద్దలు వచ్చేలాగా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చూస్తోంది. రకరకాల కార్యక్రమాలు మీకు చెప్తా చూడండి. వెస్ట్ బెంగాల్లో మీకు సాల్ట్ లేక్, ఎయిర్పోర్ట్ దగ్గర సాల్ట్ లేక్ అంటారు. అక్కడే మీకు ఇంటెలిజెంట్ ఏరియా పార్క్ అనే ఏదో అంటారు దాన్ని. ఏమండి ఇంటెలిజెంట్, మనం ఇక్కడ హైటెక్ సిటీలో ఎలా అంటున్నామో ఇంటెలిజెంట్ పార్క్ అని అంటారు అనమాట. అక్కడ కాగ్నిజెంట్, విప్రో వచ్చాయి, ఇంకొక 2-3 కంపెనీలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మీ తెలిసిన వాళ్ళల్లో ఎవరైనాను నేను కలకత్తా వెళ్ళిపోతాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ట్రాన్స్ఫర్ అయిందని విన్నారా మీరు? వినలేదు. కానీ దాన్ని మోడీ వచ్చాక అమెరికాతో ఒప్పందం చేసుకుని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, డిఫెన్స్లో వాడడానికి, ఏరోస్పేస్ ఇండస్ట్రీ వాడడానికి చిప్ మేకింగ్ ఇండస్ట్రీ పెట్టారు. మీరు చెప్తున్నట్టుగా చక్రధర్ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. గాంధీజీ ఏ రోజో చెప్పారు, పల్లెలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే అవి దేశానికి పట్టుకొమ్మలని చెప్పారు. కానీ ఈ రోజు ఆ సిద్ధాంతాలు ఎవరు పాటించట్లేదు కదా, ఏ రాజకీయ పార్టీ కూడా. సరే మాట్లాడదాం మనం. ఒకసారి మనం నర్రా విజయ్ గారి దగ్గరికి వెళ్దాం. నర్రా విజయ్ గారు, దేశంలో ఎన్నికలు జరగటాన్ని ఎవ్వరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చిత్ర విచిత్ర హామీలు ఇస్తూ ఉన్నాయి. ఇక హామీలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది తమిళనాడు. సో ఉచిత హామీలకు సంబంధించి ఇప్పుడు దేశం మొత్తం ఉచిత హామీల వలలోనే రాజకీయం చేస్తున్నారు. ఆ వలలోనే ప్రజాస్వామ్యం అనేది బందీ అవుతుంది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ ఉచితాలు ఇవ్వాల్సి వస్తుంది? సో ఉచితం అసలు ఎవరికి అవసరం? ఉచితాలు లేకుండా రాజకీయ పార్టీలు అధికారంలోకి రాలేవా? ఏం జరుగుతుంది భారత్? అండ్ ఇంకొకటి, ఈసారి ఎగ్జిట్ పోల్స్ మనం 5 స్టేట్స్ లో చూసాం. దాదాపుగా కొన్నిసార్లు దాంట్లో తేడాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఏ స్టేట్స్ లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా వచ్చే ఫలితాలను చూపించా అనుకోవచ్చు మీ అభిప్రాయం ప్రకారం? ఎగ్జిట్ పోల్ లాగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి సంస్థలు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే వాళ్ళు, బీజేపీ మీడియా మొత్తం అట్నే ఉంది కదా, అన్ని ఉన్నాయా? మనం అందుకే రిజల్ట్స్ వచ్చినాకనే చూసుకోవాలి. అది సార్ ఉన్న డిస్కషన్ చేసుకోవచ్చు, దాని వరకే పరిమితం అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉచితాల విషయంలో మధ్యతరగతి పేదలకు ఇచ్చేసరికి ఉచితాలు అంటున్నారు. అసలు మొత్తం అదానికే కట్టబెడుతుంటే ఈ లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయల పోర్ట్లు ఇచ్చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయల ఎయిర్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయల భూములు ఇచ్చేస్తున్నారు. ఇవి ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, మళ్ళీ ఆ లోన్లు రుణమాఫీ చేస్తున్నారు వాళ్ళకి లక్షల కోట్లు. అరే పేదవానికి ఇస్తున్నారు. అందుకే కదా అందుకే ఎక్కువ సౌత్ ఇండియాలో తమిళనాడులో ఎందుకు ఇస్తారు? తమిళనాడు ఆర్థికంగా ఎదిగింది, వాళ్ళు ఎదిగి ఇంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు అనుకోవచ్చు. నీకు నార్త్ ఇండియాలో అసలు ఎదగట్లేదు, ఎదిగిన అదానికి కట్టి పెడుతున్నారు, అంబానీకి గట్ట పెడుతున్నారు. అదాని మొత్తం ఉండండి, అదాని కంపెనీలు అన్ని కలిపి కూడా 60,000 మంది 70,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎట్లా రిచ్, ప్రపంచ రిచెస్ట్ ఎట్లయితారండి? మన ఆర్టీసీ ఉన్నాయి 30,000, 2 ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపితేనే 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అరే 1,00,000 మంది ఎంప్లాయీ, ఇంతమందికి ఉపాధి, ఒకవేళ అదాని ఉన్నట్టు అంతమందికి ఉపాధి కల్పించాలి కదా, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాలి. ప్రపంచ ధనవంతుడు అంటే లక్షల మందికి. అదే టాటా చూడండి, టాటా కంపెనీ ఉన్నది దాదాపు 13 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. నీకు అట్లాంటిది ఉండాలి కదా కనీసము, ఏది లేకుండా మొత్తం. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, చూడండి, మనం ఎప్పుడు మీకు ఒక 100 రూపాయలు ఆదాయం వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా ఒక ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటే ఇస్తారు. అదే 10,000 వచ్చిన వాడు ఒక 1,000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాడు, ఏమనుకోరు. సో ఇక్కడ మనకి ఇండియాకి ఫ్యూచర్లో కావాల్సింది ఏంటంటే, అమెరికాని కానీ మిగతా కంట్రీలు చూడండి, మనకి కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ లేవు. మన పెట్రోల్, క్రూడ్ ఆయిల్ మనం సోల్లీ ఇంపోర్టెడ్. లక్షల కోట్లు వెళ్ళిపోయావు. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం 1,25,000 కోట్లు, అలాంటిది ఇప్పుడు 2,75,000 కోట్లు, 3 లక్షల కోట్లు అయిపోతుంది. ఇప్పుడు పెరిగిన దాంతో ఇంకా పెరిగిపోతుంది. మనం కష్టపడి మన వాళ్ళు చేసిందంతాను టెక్స్టైలు, లెదరు. ఇప్పుడు మీరు తిరుపూర్ ఉంది, నాకు తెలిసి 10 ఏళ్ల క్రితమే 1,200 కోట్ల రూపాయలు. తిరుపూర్ అనేది చిన్న ఊరు, కోయంబత్తూరుకి యువతల. అలాంటి చిన్న ఊర్లో 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అది ఇప్పుడు 2,000-3,000 కోట్ల రూపాయల
ఇవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నేను అదే అంటున్నా, కష్టపడుతుంది సౌత్ ఇండియానే, కాదు. ప్రజలు కష్టపడుతుంది అవునండి. సౌత్ ఇండియా. ఇక్కడ నార్త్ ఇండియాకి రకరకాల అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. మొత్తంగా చర్చలో పాల్గొన్న చక్రధర్ గారికి, నర్రా విజయ్ గారికి, కార్తీక్ గారికి, రామరెడ్డి గారికి, అదేవిధంగా మోహన్ గారికి ధన్యవాదాలు. సో మొత్తంగా చూస్తున్నాం ఆశ, ఇక ఎలక్షన్స్ కి సంబంధించి ఆ ఎలక్షన్ పోలింగ్ అనేది అయితే ముగిసింది. ఎప్పుడూ లేని విధంగా దేశ చరిత్రలోనే అత్యంత పర్సంటేజ్లు కూడా నమోదయ్యాయి. రాజకీయ నాయకుల భవితవ్యం ఈవీఎం లో నిక్షిప్తమైంది. సో మే 4న ఈవీఎంలు తెరుచుకోబోతున్నాయి. ఇక రాజకీయంగా ఎవరు పైచేయి సాధించబోతున్నారు, ఏం జరగబోతుంది. సర్వే రిపోర్ట్స్ సంబంధించి మాట్లాడుకున్నాం. 4వ తేదీన నేను మొదటి చెప్తున్నా, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇస్తాయని చెప్పి ఎప్పుడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో తారుమారనేటువంటి సందర్భాలు మనకు చాలానే చూసాం గతంలో అనేక రాష్ట్రాల ఫలితాల్లో కూడా. సో మే 4వ తేదీన ఈ 5 రాష్ట్రాల ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈవీఎం స్టార్ట్ చేస్తే ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది, పోస్టల్ ఓట్ల లెక్కింపు దగ్గర నుంచి చివరి ఫలితం వరకు ఐ న్యూస్ స్క్రీన్ పై మీకు ఖచ్చితమైన ఫలితాలు అందరికన్నా ముందుగా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందుతాయి. సో మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే నిన్న మీకు చెప్పామో అదే విధంగా ఈ రోజు ఆ సమయానికి అందించడం జరిగింది. ఫలితాలు కూడా అదే విధంగా అందబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.